ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపు ఆయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండు వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మలను మరుగు చేయుడి అని పర్వతాలతో బండలతో చెప్పుచున్నారు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాం ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు మేము వినటానికి ఇష్టపడుచున్నాం. అయ్యా, గొర్రె పిల్ల ఏ విధముగా ముద్రలను తెరచి ఈ కాల ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రన్హాముకు ఆ యొక్క ముద్రలను గూర్చి తెలియచెప్పి ఉన్నదో, అదే గొర్రె పిల్ల ఈ ఉదయకాల సమయంలో కూడా ఇక్కడ కూడి ఉన్న నీ ప్రియ బిడ్డలకి ఆ గొర్రె పిల్లే బయలుపరుచునుగాక. అయ్యా, మా ప్రవక్తకి ఏ దేవుడైతే ముద్రలను గూర్చిన బయలుపాటు ఇచ్చాడో అదే దేవుడు మాకు కూడా ముద్రలను గూర్చిన బయలుపాటు ఈ ఉదయకాల సమయంలో తెరుచునుగాక ప్రభువా. అయ్యా, గొర్రె పిల్ల తెరవందే మాకు ఈ సంగతులు అర్థం కావు. మాకు ఆ బయలుపాటు ఇవ్వందే అర్థం కావు. ఎందుకంటే ఏ మానవుడు కూడా బయలుపాటు ఇవ్వలేడు. దేవుడు ఒక్కడే బయలుపాటు ఇవ్వగలడు, ప్రత్యక్షత ఇవ్వగలడు. వాక్యాన్ని చూచేలాగా
మనోనేత్రాలు తెరవగలడు. అక్కడ జరుగుతున్న సంఘటనలు చూచే విధముగా వాళ్ళ కన్నులు తెరవగలడు. అందుకే మేము నీ కృపను వేడుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ రక్తము క్రింద అప్పగించుకుంటున్నాం అయ్యా. ఈ కాలపు వర్తమానము కింద మా కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు తీసుకొచ్చిన వర్తమానము క్రింద మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం ప్రభువా. అదే రక్తమై ఉన్నది. మా దోషాలు, మా పాపములు, మా అతిక్రమములు అన్నిటినీ తుడిచివేయి ప్రభువా. అయ్యా, కృపకి పాత్రులుగా చేయి, యోగ్యులుగా చేయి, అర్హులుగా చేయి. ఈ ప్రియ బిడ్డలు నీ వాక్యాన్ని చూచే కన్నులివ్వు అయ్యా. వాక్య బయలుపాటివ్వు, వాక్య ప్రత్యక్షత ఇవ్వు, ఎత్తబడే విశ్వాసం అనుగ్రహించయ్యా. మీరే కొద్ది నిమిషాలు ఈ 6వ ముద్రలో ఏ సంఘటనలు ఉన్నాయో వాటన్నిటినీ మీరు విప్పి మాకు చూయించు ప్రభువా. అయ్యా, మా ప్రవక్త దినాల్లో మా ప్రవక్తకి ఇప్పావు, అది పుస్తక రూపంలో ఉన్నది. అయితే ఆ పుస్తకం చదువుతూ వెళితే మాకు అర్థం కాదు, కానీ దాన్ని గురించిన బయలుపాటు ప్రత్యక్షతను వివ్వాలయ్యా. అందుకే మేము నీ సహాయం కోరుతున్నాం, నీ కృపను వేడుకుంటున్నాం. మీరే మా అందరితో మచ్చటించి మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించు. పరిశుద్ధాత్మ బాప్తిజం లేనివారు ఈ ఉదయకాల సమయంలోనే నీ ప్రియబిడ్డలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొందురుగాక. నీ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతంగా మరి దేవుడు మనల్ని 5వ ముద్రలో నుంచి 6వ ముద్రలోనికి తీసుకొని రావటము జరిగి ఉన్నది. హల్లెలూయా. గత దినాలలో మనం 5వ ముద్ర, మనము 5వ ముద్ర చూసుకున్నాం. ప్రస్తుత దినాలలో మరి ఇప్పుడు 6వ ముద్రలో సంగతులు ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. మరి 5వ ముద్రలో మరి సంగతులు అయిపోయి 6వ ముద్రలో చూసుకుంటున్న టైంలో పోయిన వారం ఏలియా గురించి మనం ప్రస్తావించాం. ప్రైజ్ ది లార్డ్. ఏలియా దినాలలో బయలుకి మోకాళ్ళోనకుండా నాకు ఇంకా శేషము మిగిలి ఉన్నారని దేవుడు చెప్పాడు. అయితే లేఖనములో, పరిశుద్ధ గ్రంథములో 7,000 మంది శేషమని రాయబడి ఉన్నది. అయితే ప్రవక్త 7,000కి బదులుగా 700 అని చెప్పాడు. అయితే నేను పోయిన వారం ఏం చెప్పానంటే 700కి బదులుగా 500 అని చెప్పా. కాబట్టి అది సరి చేసుకోండి. ఆ యొక్క తడబాటు ద్వారాగా అది 700కి ప్రవక్త 700 అని చెప్పాడు. అయితే 700 కాదు, 7,000. అది తర్వాత ప్రవక్త CODలో సరిచేశాడు. కాబట్టి 500 కాదు, 700 కాదు, 7,000 బయలుకి మోకాళ్ళు ఉనకుండా ఉన్నవారు. అంటే బయలుకు మోకాళ్ళు అంటే సంఘశాఖ బోధకు లోబడని వారు, సంఘశాఖ వర్తమానాలకి శిరస్సు వంచని వారు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 7,000 మంది శేషము నాకు మిగిలిన్నారని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి పోయిన వారము మరి ఆ మిస్టేక్ జరిగినది గమనించి సరి చేసుకోండి, క్షమించండి. హల్లెలూయా.
మరి ఈ వారం మనము 102వ పేర అందరూ తీయండి. చాలా అద్భుతమైన కార్యం. 102వ పేర దాకా పోయిన వారం చూసాము. ఈ వారము కూడా 102వ పేరాతోనే ప్రారంభిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మరి నా దగ్గర ఉన్న పెద్ద పుస్తకంలో పేరాలు వేరుగా ఉంటాయి, చిన్న పుస్తకంలో సింగిల్ బుక్లో పేరాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్నది 7 ముద్రల పెద్ద పుస్తకము. ఆ పెద్ద పుస్తకంలో మరి 102వ పేర, చిన్న పుస్తకంలో అమ్మ 31 అంట. తీశారమ్మా? మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి, 31వ పేర. ప్రజల చాలా సంగతులు ఉన్నాయి. ఈ 6వ ముద్ర చాలా అద్భుతమైన ముద్ర. అన్ని ముద్రలు కూడా దీంట్లోనే ఉంటున్నాయి. 1 నుండి 6 ముద్రలు అన్నీ కూడా మరి దీని దగ్గరే ఉంటున్నాయి. మరి ఈ విషయాలు మనకి బయలుపాటు రావాలి, ఈ విషయాలు గుర్తుకు రావాలి. ప్రజల మరి ఈ ముద్ర సామాన్యమైన ముద్ర కాదు, ఉన్న ముద్రలన్నిటికంటే కూడా పెద్ద ముద్ర ఇదే. ప్రజల మరి ఈ పెద్ద ముద్రని మనము చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి, ఆ అంశాలన్నిటిని చూచుకుంటా వెళ్తూ ఉంటాం. కొంచెం నేను త్వరగా ఈ యొక్క అధ్యాయము 6వ ముద్రని మరి కొన్ని మెయిన్గా ఒక 15 కూటాల్లో మొత్తం క్లియర్ చేయాలని ఆలోచన ఉన్నది నాకు. ఆ ఆలోచన ప్రకారంగా నేను కొంచెం త్వరగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాను. కాబట్టి మీరు దాన్ని ఏకీభవిస్తా ఫాలో అయితేనే దాన్ని పట్టుకోగలుగుతారు. మీరు కూడా మీ మనసులంతా వాక్యం కాన్సన్ట్రేషన్ మీద పెట్టాలి. అలా పెడితే మీకు వాక్యం అర్థమవుతుంది అన్నమాట. గమనించండి, మీ దగ్గర ఉన్న వర్తమానాలలో సింగిల్ బుక్లోనేమో 31వది, అదే పెద్ద పుస్తకములో అయితే 102వ పేర. హల్లెలూయా. ఆ విధమైన ఇంకొక గొప్ప వాగ్దానమును నేను ఎరిగి ఉన్నాను. ప్రవక్త ఏమంటున్నాడు? ఆ విధమైన ఇంకొక గొప్ప వాగ్దానాన్ని నేను ఎరుగున్నాను. నేను మీకు స్థలమును సిద్ధపరచబోవుచున్నాను. ఆయన ఏమన్నాడంటే వెళ్ళేటప్పుడు నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కూడా పోయిన వారం మనం చదివామది. ఎందుకంటే పోయిన వారం చదివిన సబ్జెక్టుని నెమరు వేసుకుంటా ముందుకెళ్తున్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. మొత్తము నెమరేయాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ చివర వచనాలని మరలా జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. అందుకే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని తీసుకొని పోవుటకు తిరిగి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఆయన వెళ్తుంది స్థలం సిద్ధపరచటానికి. మరలా స్థలం సిద్ధపరిచినాక ఆ స్థలంలో మనం ఉండటానికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఏంటి ఆ స్థలం అంటే? అది ఏదో కాదు, అక్కడ ఏదో పరలోకంలో 3 సెంట్లు భూమో, 5 సెంట్లు భూమో, ఒక 10 సెంట్లు భూమో, ఇక్కడ స్థలాల్లాగా అక్కడ కూడా ఉంటాయేమో అనుకుంటారేమో. స్థలము అంటే భూమి అని కాదు. హల్లెలూయా. మన కొరకు మన తాతలు మన తండ్రులు మన కొరకు, అయ్యా మేము మా కాలం అయిపోయింది, నువ్వన్నా మంచిగా ఉండు, కాబట్టి ఇదిగో మేము జీవించిన కాలంలో కొంత ఆస్తిని సంపాదించాము, ఈ ఆస్తి నీకు ఇస్తున్నాము అని అతనికి అప్పజెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజలా అవునా? అయితే యేసు మనకేమి సిద్ధపరుస్తా ఉన్నాడయ్యా అంటే స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఏంటి ఆ స్థలము? ఆయన సిద్ధపరిచిన స్థలము ఏమిటయ్యా అంటే అది థియోఫనీ. అది యేసిచ్చాడా అంటే మనం చూసినట్లయితే ఆ థియోఫనీ దేవుడే నీకు ముందే ఇచ్చాడు. అది హల్లెలూయా. పాపము చేయటం ద్వారాగా ఆ థియోఫనీ మానవుడి నుండి దూరమైంది. దేవుడు ఏం చేశాడంటే తన ముసుగును మార్చుకొని కుమారుడిగా వచ్చి తిరిగి ఆ స్వాస్థ్యాన్ని, ఆ థియోఫనీని తిరిగి మరలా నీకు అనుగ్రహిస్తున్నాడు.
ప్రజలా ఆ థియోఫనీ అంటే ఏదో కాదు, ఆ వాక్యపు శరీరం. ఆ వాక్యపు శరీరంలో గనక మానవుడు ఉన్నాడనుకో, అతడు అన్ని ఎరగగలుగుతాడు, అతడికి వ్యాధులు రావు. వాక్యపు శరీరం దూరమైనది కాబట్టే మనకి ఇన్ని వ్యాధులు, మోకాళ్ళు నొప్పులు రాని, షుగర్ వ్యాధులు రాని, ఇంకేమంటారు బీపీలు రాని, థైరాయిడ్లు రాని, ఏ రోగాలు ఉన్నా కానీ ఈ శరీరానికి. ఈ శరీరము ఎలాంటి శరీరమయ్యా అంటే ఇది బాధించబడటానికి వచ్చిన శరీరం, శోధనకి గురయ్యే శరీరం. మరి వాక్యపు శరీరం అంటున్నాము కదా, దానిలో శోధనే ఉండదు. అది నిత్యత్వమై ఉన్నది, నిత్య జీవమై ఉన్నది. ఆ నిత్య జీవము కలిగిన శరీరంలోనికి మనం ప్రవేశించాలి. దానికి ఒక వర్తమానం ఉన్నది. ఆ వర్తమానము నమ్మితే, చేర్చుకుంటే, అంగీకరిస్తే మనం వెళతాం. ప్రజలా ఇక్కడ నుంచి నువ్వు విజయవాడ వెళ్ళాలంటే, అయ్యా నన్ను విజయవాడ తీసుకెళ్ళంటే ఎవరైనా తీసుకెళ్తారా? దానికి మనం ఏం చేయాలి? దానికి కొంత ప్రాసెస్ ఉంది. మనము రెడీ అయిన తర్వాత మన మనసులో తీర్మానం చేసుకొని, నేను ఫలానా విజయవాడ వెళ్ళాలి, ఫలానా ప్రాంతానికి కూటానికి వెళ్ళాలో, లేకపోతే ఫలానా హాస్పిటల్కి వెళ్ళాలో, లేకపోతే ఫలానా చోటకి వెళ్ళాలో, చుట్టాలు ఇంటికి వెళ్ళాలో, లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలో, ఒక ఫంక్షన్కి వెళ్ళాలో అనుకుంటే మనం ఏం చేస్తామయ్యా అంటే, ముందుగానే ఆ థాట్స్ ఫలానా రోజు అన్నప్పుడు ముందుగానే సిద్ధపడతాం. సిద్ధపడి అక్కడికి వెళ్ళటానికి, రావటానికి కావలసిన ధనమును చేతిలో పట్టుకుంటాం. అవునా కాదా? ధనాన్ని పట్టుకోమా? ఆ ధనాన్ని పట్టుకొని అక్కడికి ధనం ఉంటే వెళ్ళిపోతామా? కాదు, దానికి కొంత ప్రాసెస్ ఉంది. ఏంటయ్యా అంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళటానికి, బస్ స్టాండ్కి వెళ్ళటానికి ఆటో వాడికి కొంత డబ్బు చెల్లించాలి, బస్ స్టాండ్కి వెళ్ళాక బస్సు వాడికి కొంత డబ్బు చెల్లించాలి, అక్కడ టికెట్లు ఇవ్వాలి. బస్సాడు మనకేమిస్తాడు? టోకెన్ ఇస్తాడు, టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ తీసుకొని అక్కడ నుండి మనం ఆ ప్లేస్కి వెళ్తాం. ప్రజలా మరి ఈ యొక్క వెల పాపము మనం ఏం చేసే, మన యొక్క ఆ తండ్రి లేకపోతే తల్లి ఆ ఏదైనా తోటలో ఏం జరిగిందంటే, అవ్వ ఆదములు పాపం చేయటం ద్వారాగా మరణం అనేది వచ్చింది. ప్రజలా ఇప్పుడు ఈ మరణం తీసేయాలి. ఈ మరణం తీసేయబడి మరలా మన నిత్యత్వంలోకి వెళ్ళాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి. అయితే ఈ మరణం తీసేయడానికి దేవుడు కోరింది ఏంటయ్యా అంటే, ఆ యొక్క రక్తాన్ని కోరాడు. పాపము రక్తం ద్వారా జరిగింది, మరలా పాపం తీసేయటం కూడా రక్తం ద్వారాగా తీసేయబడాలి. కాబట్టి రక్తము చిందించటం ద్వారాగా పాప క్షమాపణ జరుగుతుంది. అది ఒక పాపి రక్తము కాదు, అది ఒక పరిశుద్ధుడు రక్తమై ఉన్నది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఆయనే దానికి వెల చెల్లించేవాడు. ఇక్కడ నుండి మనం బస్సు ఎక్కి వెల డబ్బులు చెల్లించి ఎలా ఎక్కి సేఫ్ గా కూర్చుంటామో, అలాగే మనము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, హల్లెలూయా, ఆ టోకెన్ తీసుకొని, ఆ గుర్తును తీసుకొని మనము వెళ్ళడానికి మన ప్రయాణ ఖర్చు ఆయనే చెల్లించాడు. ఏ మానవుడు కూడా ప్రయాణ ఖర్చు చెల్లించలా, పాస్టర్ కూడా చెల్లించలా. హల్లెలూయా. ప్రయాణ ఖర్చును చెల్లించిన ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని విశ్వసించటం ద్వారాగా, నువ్వు ఆయన్ని నమ్మటం ద్వారాగా, ఆ వర్తమానం స్వీకరించటం ద్వారాగా, ఆ వర్తమానం చేర్చుకోవటం ద్వారాగా ఆ గుర్తు ఇవ్వబడుతుంది. ప్రజలా ఇంట్లోనే ఉంటే గుర్తు వస్తుందా? చెప్పండి. ఇంట్లోనే ఉంటే వస్తుందా? గుర్తుని తెచ్చుకోవటానికి ఎక్కడైతే ఆ టికెట్స్ అమ్ముతున్నారో, ప్రజలా ఆ టోకెన్ అమ్ముతున్నారో, అక్కడికి అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. హల్లెలూయా. బస్ స్టాండింగ్ లో అమ్ముతా ఉంటారు ప్రయాణానికి టికెట్లు, రైల్వే స్టేషన్లో అమ్ముతా ఉంటారు ప్రయాణానికి టికెట్లు. మరి ఇది పరలోకానికి టికెట్. ఇది బస్ స్టాండింగ్ లో దొరకదు, ఇది రైల్వే స్టేషన్ లో దొరకదు, ఇది విమానాశ్రయాల్లో కూడా దొరకదు, ఇది ఆటో డ్రైవర్ దగ్గర కూడా దొరకదు. మరి పరలోకానికి టికెట్ ఎక్కడ దొరుకుతుంది? వాక్యము ఎక్కడైతే, ఎవరి దగ్గర అయితే తెరవబడుతుందో అక్కడ దొరుకుతుంది. అన్ని చోట్ల దొరకదు ఇది. ప్రజలా
దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వాక్యము తెరవబడి, ఆ గడియ వాక్యము తెరవబడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గడియ వాక్యమే టోకెన్ అయి ఉన్నది, రక్తమై ఉన్నది, గురుతై ఉన్నది. దాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను మీకు స్థలము సిద్ధపరచబోచున్నాను. ఆ స్థలం ఏంటి? ఆ స్థలం ఏంటండి? ఇప్పుడు మనము ఈ స్థలంలో ఉన్నాం. ఈ దేహం అన్నా, ఈ రక్త మాంసాల శరీరం అన్నా, ఈ గుడారము, ఈ నివాసము, ఈ స్థలంలో ఉన్నాం. అయితే మనము ఈ నివాసములో కాదు, ఇది పరీక్షించబడటానికి వచ్చిన నివాసము. ఇంకొక నివాసం ఉన్నది. ఆ నివాసము వాక్యపు నివాసమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడో చూడు. నేను మీకు స్థలము సిద్ధపరచబోచున్నాను, మిమ్మల్ని తీసుకొని పోవుటకు తిరిగి వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళాడు. ఇప్పుడు 1963లో మనల్ని తీసుకొని పోవటానికి ఆయన తిరిగి ఆ యొక్క రక్తాన్ని, ఆ టోకెన్ని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. మనము పిచ్చివారమని వారు చెప్పవచ్చును. అయితే సహోదరుడా, నాకిప్పుడే మరి ఈ ముద్రలు ఈ విధముగా విప్పబడుచుండగా, ఈ అసాధారణము కార్యాలు జరుగుచుండగా, మరి గడియారము కొట్టుకొనుటను నేను వినుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అసాధారణమైన కార్యాలు, సాధారణమైన కార్యాలు కావు, అసాధారణమైన కార్యాలు జరుగుచుండగా గడియారం కొట్టుకుంటా ఉన్నది, నేను వింటున్నా. సమయము దాదాపు నిత్యత్వంలోనికి పోవుటను చూస్తున్నా. దేవుడు జరిగించబోయే అభిషేకం, అనాయింటింగ్ కిందకి ప్రవక్త నిలబడి చూస్తున్నాడు. ఈరోజు మనము కూడా అదే అనాయింటింగ్ కిందకి వచ్చినట్టయితే, ఈరోజు ప్రవక్త ఏ అనాయింటింగ్ కింద ఉన్నాడో, ఏ అభిషేకం కింద ఉన్నాడో ఆయన చూస్తున్నాడు, నిత్యత్వాన్ని చూస్తున్నాడు. కాలము పోయి నిత్యత్వంలోకి వెళ్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? సమయము, కాలము దాదాపు నిత్యత్వంలోనికి పోవుటను చూస్తున్నాను. అంటే నిత్యత్వములోనికి ఈ యొక్క సమయం అనేదే లేదు, నిత్యత్వములోనికి మనం వెళ్ళిపోతున్నామని ప్రవక్త చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి నిత్యత్వంలోకి వెళ్ళాలంటే నిత్యత్వపు వాతావరణం రావాలి, నిత్యత్వానికి సంబంధించిన శరీరం రావాలి. అది వాక్యపు శరీరమై ఉన్నది. అంటే వాక్యపు శరీరాలు పరలోకంలో ఉంటే ఉపయోగం లేదు, కానీ అవి భూమి మీదకి రావాలి. నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే ఆ పరలోకపు శరీరాలు పరలోకంలో నుండి ఎక్కడికి రావాలయ్యా అంటే తిరిగి భూమి మీదకి వచ్చినట్లయితే అప్పుడు మనము నిత్యత్వంలోకి వెళ్ళగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరం లేనోడు నిత్యత్వంలోకి ఎట్టెళ్తాడు? ఆ టోకెన్ లేనోడు ఎలాగ ప్రయాణం చేయగలుగుతాడు? సంఘానికి వెళ్ళాను వచ్చాను అంతవరకే. ఏం పొందుకున్నావురా, ఏం నేర్చుకున్నావు? నోనో ఏం గుర్తుండు. ఈ చెవిలో విన్నాడు, బయటికి ఆ గేట్ నుంచి బయటికి వెళ్ళంగానే ఈ చెవిలో నుంచి అన్నీ వెళ్ళిపోయినాయి. ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలన్నీ ఎత్తుకెళ్ళిపోయినాయి. వర్తమానంలోన నెమరేసుకునేది ఏదన్నా ఉందా? గేదన్నా మేత విత్తనాలు తినిద్ది, మేత తినిద్ది, ఆహారం తినిద్ది, మరలా అది తిన్న ఆహారాన్ని బయటికి తెచ్చుకొని నెమరేసుకుంటా ఉంటుంది ఒక గేద. మరి మానవుడు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని తిరిగి నెమరేసుకోగలుగుతున్నాడా? ప్రైజ్ ది లార్డ్. బిజీ షెడ్యూల్. దేనికి రాని బిజీ? లోకంలో తాపత్రయానికి. నిత్య జీవానికి ఏమైనా బిజీ ఉందా నీకు? నిత్య జీవం కొరకు ఆరాటం ఉందా నీకు? దేవుని నిత్య జీవంలో వెళ్ళాలని ఉద్దేశం ఉందా నీకు? ప్రైజ్ ది లార్డ్. అది కాదు. మనమంతా ఉదయం నుంచి సాయంకాలం దాకా అంతా బిజీ 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 బిజీ. దేని మీద ఈ బిజీ? మానవుడి యొక్క తాపత్రయం. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 గంటలు ఆయన సన్నిధిలో గడపటానికి కూడా తీరిక లేని బిజీ. ఒక వారం దేవుడి సన్నిధిలో గడపటానికి కూడా తీరిక లేని బిజీ.
1 గంట గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి కూడా తీరికలేని పిచ్చి. ప్రజలా పట్టుకుంటున్నారా? మన జీవితాలు వాక్యానికి మనం సమర్పించుకోకుండా ఎలాగ మనం ఎత్తబాటులోకి వెళ్తాం? ప్రజలా వాక్యానికి మన జీవితాలు ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు మనం ఎత్తబాటు యొక్క సంగతులన్నా అర్థం చేసుకుంటాం, గ్రహిస్తాం. హల్లెలూయా. చూడండి, గమనించండి వాతావరణం. మనం ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడంటే, సమయము దాదాపు నిశ్చత్వంలోనికి పోవుట చూస్తున్నాను. ప్రవక్త చూస్తున్నాడు ఆ విజను. ప్రవక్త చూస్తున్నాడు సమయము, కాలం అనేది ఉండకుండా నిత్యత్వంలోకి వెళ్తుంది. దేవుడు జరిగించబోయే కార్యాలన్నీ ప్రవక్తకి తెరుస్తున్నాడు. మరి ప్రవక్తకి తెరిస్తే నీకు తెరవద్దా? ప్రవక్త ఒక్కడైనా ఎత్తబాటులోకి వెళ్ళేది, నువ్వు ఎత్తబాటుకు వద్దా? నీకు శరీర మార్పు వద్దా? నువ్వు దేవుడు రాకడలో వెళ్ళవా? ప్రజలా ప్రవక్త చూడగలిగితే నేనెందుకు చూడలేకపోతున్నాను? నా కాలపు దూతని నేను నా కాలపు దూత ఈ సంగతులు ఎరగగలుగుతున్నాడు. మరి నేను కూడా ఎరగాలిగా ప్రభువా? నాకు కూడా తెరువు ప్రభువా. ఎక్కడ దోషం ఉన్నదో నాలో తీసేసి, ఎక్కడ పాపం ఉన్నదో నాలో తీసేసి, నేను నీ వాక్యాన్ని చూచులాగా, నీ వాక్యాన్ని ఎరుగులాగా, నీ చిత్తాన్ని జరిగించులాగా చెయ్యి ప్రభువా నన్నని సమర్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వధువు సమర్పించుకుంటుందట. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమయము దాదాపు నిశ్చత్వంలోకి పోవుట చూస్తున్నాను. ఆ దూత అక్కడ నిలబడుకొని మరి 7వ దూత వర్తమానములో సమయం ఇంకా ఉండదు అని చెప్పుటను చూస్తున్నాను. అంటే ఆ కాలపు దూతే సమయం ఇంకా ఉండదు అని చెప్పి అవతల గట్టుకెళ్ళాడు. మరి ఇప్పుడున్న ప్రజలు ఇంకా సమయం ఉంది అని బతుకుతున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా భూమి మీద సంపాదించుకొని ఇంకా జీవించాలి అని బతుకుతున్నారు. ప్రజల సమయమే లేదని అవతల గట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయి కూడా 60 సంవత్సరాలు దాటిపోయినది. మరి ఇప్పుడు నీ పరిస్థితి నువ్వెలాగ జీవిస్తున్నావు? ఇంకా అయ్యో ఇక్కడ చెయ్యాలని, ఇంకా అయ్యో ఇక్కడ కట్టుకోవాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని, పెద్ద పెద్ద జాబులు చెయ్యాలని. జాబులు చెయ్యొద్దు అంటలేదు, చదవద్దు అంటలేదు, కానీ కాన్సెప్ట్ దెబ్బతినకూడదు. ఏంటి అంటే మనము ఎత్తబాటుకి వెళ్ళాలి. పోని ఈ ఎత్తబాటుకు వద్దయ్యా, ఇదే శాశ్వతం అంటే బతకండి ఇలాగే. నాకు ఎత్తబాటు కావాలి, నాకు శరీర మార్పు కావాలి, నేను ఎత్తబాటులో వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని కొరకు ఒక వర్తమానం ఉన్నది. దాని కొరకు నువ్వు పని చెయ్యాలి. ప్రజలా దాని కొరకు ఒక వర్తమానం ఉన్నది. ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఒక వర్తమానం ఉన్నది. అది ఏదో ఒక్క రోజులో తీసుకెళ్లేది కాదు. ఒక బిడ్డ పుట్టడానికి ఒక పురుషుడు ఒక స్త్రీ ఎలాగ అవసరమో అదే విధముగా కొత్త జన్మ జరగటానికి కూడా యేసుక్రీస్తు స్త్రీ అన్న సంఘము అవసరం. పురుషుడైన యేసుక్రీస్తు, సంఘం అన్న స్త్రీ, వాళ్ళిద్దరి కలయిక ద్వారాగా, ఐక్యత ద్వారాగా ఏం జరుగుతుందయ్యా అంటే ఆరాధన రాగా వస్తుంది. బోయాజు రూతు కలయిక ద్వారాగా ఓబేదు వచ్చినట్టుగా, ఓబేద్ అంటే ఆరాధన వచ్చినట్టుగా, నువ్వు వాక్యాన్ని కలుసుకోవటం ద్వారాగా, నువ్వు దేవుడితో గడపటం ద్వారాగా, నువ్వు ఆయనతో ఐక్యం అవటం ద్వారాగా, ఆయనతో సమయం హెచ్చించడం ద్వారాగా, ఆయన సన్నిధిలో గడపడం ద్వారాగా ఆరాధన వస్తుంది. ప్రజలా ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. హల్లెలూయా. అది ఏదో ఒక్కసారి జరిగే ప్రాసెస్ కాదది, రోజు చేయాలది. అవునా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ దూత నిలబడి మరి 7వ దూత వర్తమానంలో సమయం ఇంకా ఉండదు అని చెప్పుట చూస్తున్నాను. ఒకానొక దినాలలో ఆ చిన్న విశ్వాస పాత్రురాలుగా ఉన్న వధువు, ఇక్కడ నీ గురించే చెప్తున్నాడు. ఒకానొక దినాలలో ఆ చిన్న విశ్వాస పాత్రురాలుగా ఉన్న వధువు యేసు యొక్క హస్తాల్లోకి ఎగిరిపోయి
తండ్రి యొక్క గృహానికి కొనిపోబడును. మనము ఎగిరిపోయే కాలం వచ్చింది. యేసు యొక్క హస్తాల్లోకి ఎగిరిపోయే కాలం వచ్చింది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఈ భూమి మీద ఎయ్యో సంపాదిద్దామనేది కాదు, పెద్ద పెద్ద వాటిని చేద్దామనేది కాదు. మన కాన్సెప్ట్ యేసు హస్తాల్లోకి ఎగిరిపోవాలి. ప్రజల మన గోల్ మర్చిపోకూడదు. మన గోల్ ఏంటి? యేసు హస్తాల్లోకి ఎగిరిపోవాలి. ఒకనొక దినాన మనం వెళ్ళాలంటే ఇప్పుడే ఆ వాక్యానికి సంబంధించిన ప్రిఫరెన్స్ ఉండాలి. మీకు తెలుసా, ఎగ్జామ్ ముందు వస్తుందంటే ఆ స్టూడెంట్లు అందరూ ఏమేసుకుంటారు? పుస్తకాలన్నీ, బుక్స్ అన్నీ ముందేసుకొని, దీపం పెట్టుకొని, లాందరు పెట్టుకొని, వెలుగును పెట్టుకొని చదువుతూ ఉంటారు. రాత్రి అనక పగలనక చదువుతూ ఉంటారు. అవునా? ఎందుకొరకు? ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, ఆ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని. మరి మనకి ఎత్తబాటు అనే ఎగ్జామ్ ఉంది. దాంట్లో నువ్వు పాస్ అవ్వటం అంటే నువ్వు పరలోకానికి వెళ్ళటం, తండ్రి ఇంటికి వెళ్ళటం. మరి నువ్వు పాస్ అవ్వాలంటే నీకు ఇక్కడ ప్రిపరేషన్ కావాలా? నాకు ప్రిపరేషన్ ఏమొద్దయ్యా, గాలిగా తిరుగుతూ ఉంటాను, బంగారాలాట ఆడతాను, లేకపోతే లోకంలో తిరుగుతూ ఉంటాను, అటు ఇటు వెళ్తూ ఉంటాను. హల్లెలూయా. దాని ద్వారాగా నీకు ప్రిపరేషన్ సరిగా లేదు కాబట్టి, దాని గురించిన ఆ ప్రశ్నల గురించిన అవగాహన సరిగా నీకు లేదు కాబట్టి నువ్వు ఎగ్జామ్ సరిగా రాయలేవు. రాతావా? రాయలేవు కాబట్టి నువ్వు ఫ్లాప్ అయిపోతావు రిజల్ట్ వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆ రిజల్ట్లో నువ్వు ఫ్లాప్ అయిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తావు, అయ్యో అదే నేను ముందే ప్రిపరేషన్ అయినట్టయితే, ఆ ముందు టైంలోనే, ఆ కొద్ది సమయంలోనే, ఆ యొక్క కొద్ది టైంలో, ఆ నెల 2 నెలలు బాగా చదివినట్టయితే, ప్రిపరేషన్ అయినట్టయితే, తెలియని విషయాలు తెలుసుకుంటా దేవుడి సన్నిధిలో గడిపినట్టయితే, మాస్టర్ గారి దగ్గర గడిపినట్టయితే నేను పాస్ అయ్యేవాడినిగా అనుకుంటావు. ప్రజలా ఇక్కడ చూస్తే నిత్య జీవం, వధువు స్థానము. అయ్యా ఇప్పుడు ఫెయిల్ అయిన తర్వాత మరలా వధువు స్థానం ఉండిద్దా అంటే ఉండదండి. అర్థమవుతుందా? మార్చిలో పోతే సెప్టెంబర్ ఉంది కదా, సెప్టెంబర్లో అయినా రాసుకొని పాస్ అవుతీ వెళ్తాను అనుకోవటానికి లేదు. ఇక్కడ వధువు స్థానం ఒక్కసారే, వధువు స్థానము ఒక్కసారే. ఎత్తబాటులో వెళ్ళాలి. ఈ ఎత్తబాటు మిస్ అయ్యావంటే నువ్వు వధువు స్థానంలో రావటం ఇంపాసిబుల్. శ్రమల ద్వారా వచ్చినా నువ్వు వధువు కాదు, ఆయన భార్యవు కాదు. ప్రజలా కాబట్టి ఆయన భార్య స్థానము దొరకటం అనేది సామాన్యమైన విషయం కాదు. నీ కాన్సెప్టు లోకం మీద పెట్టద్దు, నీ కాన్సెప్టు వాక్యం మీద పెట్టమని పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తుంది. ప్రజలా ఎందుకని ఢిల్లీ సంఘము ప్రతిరోజు ఉపవాసం ఉండి ఆరాధన జరుపుతున్నారు? సమయము వెళ్ళే టైం దగ్గరలో ఉందని అర్థమైపోయింది. ఇప్పుడు నీకు కావలసింది పంటలు పండించి పెద్ద పెద్ద ధాన్యం పండించి ఈ కాదు. మనకు కావాల్సింది ఎత్తబాటుకి వెళ్ళాలి. ప్రజలా మన కాన్సెప్ట్ భూమి మీద లేదు, నిలవరమైనది కూడా లేదు భూమి మీద. అర్థమవుతుందా? ఈరోజు అవసరమైతే పొలాలు పోయినా కానీ, పంటలు పోయినా కానీ, చదువులు పోయినా కానీ ఎత్తబాటు మిస్ అవ్వకూడదు. ఇది మన కాన్సెప్ట్. మీకు తెలుసా, ఇవన్నీ అకాలపు వర్షాలు కురుస్తాయి. బైబిల్ చెప్తుంది, లేఖనాలు చెప్తున్నాయి. మంచి దినాలు లేవు, సక్రమైన దినాలు లేవు. సృష్టి తలక్రిందులైపోతా ఉండిద్ది. ప్రజల ఏమన్నది, విత్తనం వేసినప్పుడే నీళ్లు నిలబడి మునిగిపోయి చచ్చిపోవచ్చు, లేకపోతే పంటంతా వచ్చి కోతలో వరదొచ్చి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ప్రజల అర్థమవుతుందా? ఏమీ లేవు. నువ్వు ప్రకృతి మీద, ప్రకృతే పగబట్టింది అంటారు చూసావా? హల్లెలూయా. అలా దేవుడి చేతిలో ప్రకృతి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక.
మానవుడి చేతిలో లేదు ప్రకృతి, దేవుడి చేతిలో ఉంది. దేవుడు చెప్పినట్టుగా ఇంటది ఇది. హల్లెలూయా. నువ్వేం చెయ్యాలి? నువ్వు కూడా దేవుడు వాక్యం వైపుకి తిరగాలి, దేవుడి హస్తాల్లోకి వెళ్ళాలి. ఈ స్త్రీ ఎలాగ దేవుడి హస్తాల్లోకి వెళ్ళిపోతుందో మనము కూడా దేవుడి హస్తాల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు రాకడ ఈ సంవత్సరం అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద ప్లాన్లు ఉండవు. నీకు ఉన్నాయంటే నీలో ప్రాబ్లం ఉంది. నిజం. హల్లెలూయా. ఈ లోక ఆరాటం ఉన్నదంటే నీలో ప్రాబ్లం ఉంది. ఎక్కడో సంకరం చేయబడింది నీ విత్తనం, కల్తీ విత్తనం అది. అదే ఒరిజినల్ సీడ్ అయితే ఎత్తబడటానికి నిన్ను నువ్వే సిద్ధపరచుకుంటావు. అది ఎత్తబడే టైంలో ఎలా ఉంటుందయ్యా అంటే, ఆ టైం దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా వాక్యానికి దగ్గర అవుతా ఉంటాడు, ఇంకా వాక్యాన్ని హత్తుకుంటా ఉంటాడు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదండి మీరు అనుకుంటున్నట్టుగా. ఈ సంవత్సరం అయిద్దో వచ్చే సంవత్సరం అయిద్దో. ప్రజల ఒత్తిడి దగ్గరలో ఉండిపోయినది, అంత దగ్గరలో ఒత్తిడి ఉన్నది. చూద్దాం, కొంచెం ముందుకు చదువుదాం. ఒకానొక దినమున చిన్న విశ్వాసపాత్రురాలుగా ఉన్న నన్ను వధువు విశ్వాసపాత్రురాలుగా నున్న వధువు యేసు యొక్క హస్తాల్లోకి ఎగిరిపోయి తండ్రి యొక్క గృహానికి కొనిపోబడును. ఇప్పుడు మనం ముందుకు సాగిపోవచ్చుండగా ఈ కార్యాల గురించి ఆలోచించుదాం. ఎప్పుడైతే ఈమె యేసు హస్తాల్లోకి వెళ్ళిపోయినదో ఇక శ్రమల కాలం స్టార్ట్ అవుతుందని. హల్లెలూయా. 103వ పేర సింహం యొక్క పరిచర్యను గమనించండి. ఇక్కడ జీవులు చెప్తున్నాడు. 4 జీవులు. ఈ 103వ పేరాలో 4 జీవుల గురించి చెప్తున్నాడు. అంటే 7 సంఘకాలంతా ఈ 103వ పేరాలోనే ఉన్నది. ఏం చెప్తున్నాడు? సింహము యొక్క పరిచర్య చెప్తున్నాడు. ఏంటి సింహము యొక్క పరిచర్య? కల్తీ లేని వాక్యం. యూదా గోత్రం సింహం. కల్తీ లేని వాక్యముతో అపోస్తులు బోధించారు. అపోస్తులు బోధించిన బోధ కల్తీ కలిగిన వాక్యం కాదు, కల్తీ లేని వాక్యం. అది సింహపు యొక్క వర్తమానమై ఉన్నది, సింహపు అభిషేకమై ఉన్నది, అది ఆది వాక్యమై ఉన్నది. ఎద్దు శ్రమలను అనుభవించుచు మరియు త్యాగము చేయును. ఎద్దు దేనికి సాదృశ్యం అంటే శ్రమ. వ్యవసాయం చేయటానికి, ఆ యొక్క ధాన్యాన్ని మోసుకొని రావటానికి శ్రమ. అర్థమవుతుందా? ఆ బండి కట్టినప్పుడు ఆ బండిని తీసుకొని వెళ్ళి దాని మీద వేసిన అన్ని కూడా మోసుకొని రావటానికి. అర్థమవుతుందా? ఆ ఎద్దు శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. ప్రజలా సంఘము కూడా దేవుడు వాక్యము నిమిత్తం, ఆది అపోస్తుల బోధ నిమిత్తం శ్రమబడినది. ఏ కాలంలో మనం చూస్తున్నాము? పెర్గమా తుయితైరా కాలములో, తుయితైరా సంఘకాలంలో బాగా శ్రమబడి ఉన్నది. మీరు చూస్తున్నారా? ఆది అపోస్తుల బోధ చనిపోయినది. ఇక ఆది అపోస్తుల బోధను చంపిందేదో కాదు, ఆ యొక్క తెల్ల గుర్రం మీద ఎక్కిన క్రీస్తు విరోధి. తర్వాత వాడు ఎర్ర గుర్రం ఎక్కాడు. ఆ ఎర్ర గుర్రం టైంలో శ్రమబడినది, చంపబడినది. ప్రజలా ఎవరు చంపబడ్డారు? ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు, ఆ యొక్క ఆయన భార్య. మరి 7 సంఘకాలలో ఆ యొక్క వాక్యం పక్షాన నిలబడి వాక్యం కొరకు ప్రాణం అర్పించింది. ప్రజలా వాక్యం కొరకు ప్రాణం అర్పించింది. ఎలాగ స్టెఫను వాక్యం కొరకు సమర్పించుకొని అర్పించబడ్డాడో, చంపబడ్డాడో, అలాగా సంఘము కూడా వాక్యము నిమిత్తం ఆ ఎద్దు టైంలో చంపబడి శ్రమ అనుభవించినది. ప్రజలా ఎవరైనా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అన్నా, దేవుడు ఒక్కడేనని చెప్పినా, దేవుడు పక్షాన నిలబడినా వాళ్ళు చంపేవాళ్ళు. ఆ రోమన్ క్యాథలిక్ సంఘము వాళ్ళ ఆచారాలతో సమ్మతించకపోయినా, వాళ్ళ సిద్ధాంతాలతో సమ్మతించకపోయినా, వాళ్ళ ఆరాధనలతో సమ్మతించకపోయినా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు చంపేవారు. నిజమైన సంఘాన్ని చంపుతా ఉన్నారు.
ఇక్కడ నీకు ఈ 6వ ముద్రలోనే పాత్రలు వస్తాయి, ఈ 6వ ముద్రలోనే బూరలు వస్తాయి, ఈ 6వ ముద్రలోనే సంఘకాలాల గురించి కూడా చెప్తా ఉన్నాడు. అందుకే 6 ముద్రలు కూడా దీనిలో నీకు కనపడతా ఉంటాయి. విమోచన ప్రణాళిక కూడా కనపడతా ఉంటది. అందుకే ఈ 6వ ముద్ర చాలా పెద్ద ముద్ర, అన్నిటితో ముడివేయబడిన ముద్ర. ఆ ముద్రలోనే బోర్లు వచ్చింది. ఈ బోర్లకు లింక్ ఏంటయ్యా అంటే ముద్రలు. ముద్రల్లో నుంచి బోరలు వచ్చినాయి, బోరల్లో నుండి పాత్రలు వచ్చినాయి. ఈ ముద్రలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే సంఘకాలాల్లో నుండి వచ్చినాయి. ఇవన్నీ కూడా నీకు 6వ ముద్రలో లింక్ ఉంది. ప్రజలా ఇది ఫలానిది అని చెప్పటానికి లేదు. చాలా అంతటి కూడా ఎక్కడ ఆ యొక్క 7 సంఘకాలాల్లో నుంచి మొత్తం కూడా తీసుకొస్తా ఉంటది. ప్రజల ఏమేమి జరిగినదో నీకు సంఘకాలాల గురించి అనుభవం ఉండాలి. సంఘకాలాలు మొత్తం నువ్వు ఎరిగి ఉండాలి, చదివి ఉండాలి. అప్పుడే ఇంకా ఎక్కువగా నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రజల అందుకే సింహము మనం చూస్తున్నాము, కల్తీ లేని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. తర్వాత ఎద్దు శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. తర్వాత 3వది మానవుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి, అది సంఘ సంస్కర్తలకి సాదృశ్యం. జ్ఞానము, మానవుడు జ్ఞానము, తెలివి రోమన్ క్యాథలిక్ నుంచి బయటికి వచ్చి నీతీకరణ వర్తమానం, శుద్ధీకరణ వర్తమానం, పరిశుద్ధాత్మ బాప్తిజ వరాల పునరుద్ధరణ, ఈ 3 తీసుకొని వచ్చారు. అందుకే ఇక్కడ అంటున్నాడు సంస్కర్తల యొక్క యుక్తి జ్ఞానము. అవునా? తర్వాతది మరియు 4వది వస్తున్నాం, పక్షిరాజు కాలంలోకి వచ్చుట. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసిన మానవుల యొక్క యుక్తి ఎప్పుడు దాకా జరిగిందయ్యా అంటే, సంఘ సంస్కర్తల కాలం ఎక్కడ దాకా జరిగిందయ్యా అంటే 1946 దాకా సంఘ సంస్కర్తల కాలం అయి ఉన్నది. పెంతుకోస్తు కాలం దాకా. 1947 నుండి వర్తమానాలు పక్షిరాజు కాలం వచ్చేసింది. ఇక సంఘ శాఖలను వదిలిపెట్టేశాడు దేవుడు. దేవుడు ప్రవక్త వైపుకి తిరిగాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎత్తబాటులో ఉండాలంటే సంఘ శాఖల్లో ఉంటే ఎత్తబడలేడు, దాని నుంచి బయటికి వస్తేనే ఎత్తబడతాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో కదిలాడాలంటే బబులోనులో ఉంటే దేవుడు కదిలాడడు. బబులోను విడిచి బయటికి వస్తేనే దేవుడు అబ్రహాముతో కదిలాడతాడు. అబ్రహాం యొక్క సహజ సంతానం ఉన్నది, అబ్రహాం యొక్క రాజ సంతానం ఉన్నది. అబ్రహాం యొక్క సహజ సంతానము దేవుడితో కదిలాడాలంటే వాళ్ళు ఆచారాల నుండి, ఆ యొక్క సిద్ధాంతాల నుండి బయటికి రావాలి, ఆ ధర్మశాస్త్రం నుండి బయటికి రావాలి. ఇప్పుడు రాజ సంతానము కూడా దేవుడు కదిలాడాలంటే ఈ సంఘ శాఖల నుండి బయటికి రావాలి. అప్పుడే దేవుడు వ్యక్తిగతంగా నీతో వ్యవహరిస్తాడు, నీతో కదిలాడతాడు. ఈ మర్మాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు పక్షిరాజు కాలంలోకి వచ్చుట. ఈ పక్షిరాజు కాలంలో ఏం జరుగుతుందయ్యా అంటే, అది ఈ కార్యాలన్నిటినీ తీసి, ఈ 7 సంఘకాలాల్లో ఏమున్నదో, బైబిల్ అంతట్లో ఏమున్నదో అన్నిటినీ తీసి, ఆ మర్మాలన్నిటినీ తీసి విప్పుతా ఉంటది. సమస్త మర్మాలు కూడా తెలియజేసేది అది. పక్షిరాజు అంటే సూక్ష్మగా ఉన్న వాటిని కూడా చూడగలిగింది. పక్షిరాజు అంటే సూర్యుడిని డైరెక్ట్ గా చూడగలిగింది. పక్షిరాజు అంటే యేసుక్రీస్తుని, వాక్యాన్ని స్పష్టంగా చూడగలిగింది. మరి నీ మీద పక్షిరాజు అభిషేకం ఉంటే, పక్షిరాజు ఆత్మ ఉంటే, నువ్వు పక్షిరాజు అయితే ఈ కాలపు వర్తమానమే కాదు, ఆది కాండము నుండి ఇప్పటి వరకు కూడా మొత్తము చూడగలుగుతావు. ఎరగలేకపోతున్నావంటే ఎక్కడో తేడా ఉంది. ప్రభువా ఆ అభిషేకం ఇవ్వు ప్రభువా అని ప్రార్థించాలి. మన లోపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటా, ప్రార్థిస్తా, దేవుడికి దగ్గరగా జీవించాలి. మన పొరపాట్లన్నీ దేవుడికి ఒప్పుకుంటా, అయ్యా నీ కృపకు నువ్వు పాత్రుడిగా చెయ్యి, నీ కృప నా యొద్ద నుండి తీసేవాక ఆ బయలుపాటు ఇవ్వు, ఆ ప్రత్యక్షత ఇవ్వు, నీకు నమ్మకంగా జీవించే కృప ఇవ్వు అని ప్రతిరోజు దేవుడిని సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ టైము ఆశామాషగా తిరిగే టైం కాదు.
ఈ టైంలో రోడ్లమ్మటే తిరిగే టైం కాదు. ఈ టైం సమయం దొరికిందంటే ప్రవక్త వర్తమానము ఏం చెప్పాడని ధ్యానం చేసి ప్రార్థనలో కూర్చొని మోకరించి దేవుడికి సమర్పించుకుంటా ప్రార్థించే టైం ఇది. మనం ఎత్తబడాలంటే ఈ కార్యం జరగాలి. సంఘానికి వచ్చేది ఏదో దీవెన కోసము, అప్పులు తీర్తయ్యను, లోకంలో ఏదో ఆ దీవెన స్వస్థతల కోసమో అప్పుల కోసమో లేకపోతే ఏదో దీవించి ఒక ఇల్లు ఇస్తాడని నోనో, ఇవన్నీ సంఘశాఖల బోధ, తప్పుడు బోధలు అయ్యి. హల్లెలూయా. ఆ బోధలు నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్ళవు కాక నిన్ను సమాధిలో పాతాళానికి నడిపిస్తాయి. నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్లాలంటే వాక్యం వైపుకి తిరగాలి, సత్యము వైపుకి తిరగాలి. నిన్ను నువ్వు దేవుడికి సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవాలి, దేవుడికి అర్పించుకోవాలి. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, ప్రజలా ఉన్నా లేకపోయినా ఆ హబక్కకు పలికిన ప్రకారముగా నేను పలుకుతాను ప్రభువా. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, గొర్రెలు ఆ సాలలో లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు సాలలో లేకపోయినా, హల్లెలూయా, పంట చేతికి రాకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. ఇప్పుడు భక్తుడు విశ్వాసం అది, క్రైస్తవుడి యొక్క విశ్వాసం అది, ఒక విశ్వాసి యొక్క విశ్వాసం అది. సంఘ కాపరి విశ్వాసిని దేని మీద కూర్చోబెట్టాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మీద కూర్చోబెట్టాలి. సంఘ కాపరి ఒక మతాచారం మీద కూర్చోబెట్టకూడదు, ఒక సిద్ధాంతం మీద సంఘాన్ని నడిపించకూడదు. సంఘ కాపరి యేసుక్రీస్తు వాక్యం మీదకి ప్రజలను తిప్పాలి. ఎప్పుడైతే సంఘ కాపరి యేసుక్రీస్తు వాక్యం మీదకి ప్రజల్ని తిప్పుతాడో అప్పుడు వారు వాక్యంతో కట్టుకుంటారు. వాళ్ళ విశ్వాసం వాక్యంతో కట్టబడతా ఉంటది. ఆ విశ్వాసము ఎదుట పాతాళ లోకమే నిలబడదు. ఆ విశ్వాసము ఎదుట పాతాళ లోకమే నిలబడలేదు. అలాంటి విశ్వాసము దగ్గరికి సంఘ కాపరి తీసుకెళ్తా ఉండాలి. యేసు మీద కట్టాలి. తీయని మాటలతో రాలా సువార్త అనేది, వాక్చాతుర్యంతో రాలా సువార్త అనేది. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, జ్ఞానముతో రాలా. ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క శక్తితో. పౌలు గారు చెప్పాడా? ఒకటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడండి? 2వ అధ్యాయములో సహోదరులారా, నేను, పౌలు గారు సంఘంతో ఇలా అంటున్నాడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని, నువ్వు బయట చూస్తే సంఘాల్లో చూస్తే ఇదే వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, ఇంకా దేవుని యొక్క మర్మమును ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరుచు దుష్టాంతరములనే వినియోగించితిని. హల్లెలూయా. ఇది ఒక సేవకుడు, ఎన్నుకోబడిన సేవకుడిలో ఉండే లక్షణం. తీయని మాటలు కాదు, వాచాతుర్యంతో కాదు, జ్ఞానాతిశయంతో కాదు. ప్రజలా అతడు ఎలాగా వస్తాడయ్యా అంటే, ప్రజలను సంఘాన్ని దేని మీద కడతాడయ్యా అంటే డబ్బు మీద కాదు, లోక సంగతుల మీద కాదు, వాక్యం మీద కడతాడు.
పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరుస్తా ఉంటాడు. ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ కనపడాలి, ఆ ఆరాధనలో దేవుని పవర్ కనపడాలి, దేవుని శక్తి కనపడాలి, దేవుడి జీవము కదలాడాలి. ఒక ఎన్నుకోబడిన కాపరిలో, ఒక ఎన్నుకోబడిన సువార్థికుడిలో, ఒక ఎన్నుకోబడిన వ్యక్తిలో ఆ మంట ఉంటది. ఆమె యాడో నొప్పి తగిలిద్దేమోనని ఆమెకి వెళితే 5,000 రూపాయల దశంభాగం నెలకి ఎలాగ రావో అని ఆమెను సంతోష పెట్టడానికి తీయని మాటలు చెప్పే కాపరి రేపొద్దున వాడు తీర్పులో నిలబడబోతున్నాడు. ఇక్కడ వాడు అక్కడ ఈ తీయని మాటలు బోధిస్తా హ్యాపీగా బతకొచ్చు, కానీ వాడికి అక్కడ నరకం ఉన్నది, వాడికి అక్కడ పాతాళం ఉన్నది. వాడు మోసపోయేది కాకుండా జనులను కూడా మోసపుచ్చుతున్నాడు. వాడు రెండింతల నరకపాత్రుని చేస్తున్నాడు వాడు. ఈమె కూడా మా పాస్టర్ దయాళుడు, మా పాస్టర్ ఎంతో మంచివాడని ఈమె విశ్వాసం కూడా తీయని మాటలకు అలవాటైపోయిద్ది. గద్దించే వాక్యం ఉండదు, ఖండించే వాక్యం ఉండదు. మన బిడ్డలు తప్పు చేస్తే తీయని మాటలు చెప్తామా, గద్దించి 2 దెబ్బలు కొడతామా? ఏం చేస్తాం? నీ కొడుకు రోడ్డు మీద సిగరెట్లు తాగుతున్నాడు అనుకో, తాగురా అని ఇంకో పెట్టి కొనిస్తావా? నీ కొడుకు అమ్మాయిలు అమ్మితే వ్యభిచారం చేస్తున్నాడు అనుకో, చెయ్యరా అని ఇంకిద్దరు ముగ్గురిని అప్పచెప్తావా? ఏం చేస్తావు? వాడిని గద్దిస్తావు, వాడిని ఖండిస్తావు, వాడిని అవసరమైతే బెత్తం తీసుకొని కొడతావు. అవునా? దేవుడు కూడా చేసేది అదే. దేవుడు మనం తొలగిపోయినప్పుడు తీయని మాటలతో లాలించి దగ్గరికి తీయడు, కొరడా తీసుకుంటాడు. తీసుకోలేదా యేసుక్రీస్తు కొరడాని మొదటి రాకడలో? ఆలయంలో రోకాలు అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకోలేదా? పౌలు గారు ఏమన్నాడు తిమోతి రాసిన పత్రికలో? నేను ఎలా ఆయన హితబోధను సహించక దురద చెవులు గలవారు జనులు. హల్లెలూయా. అవునా? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. 4వ అధ్యాయంలో ఉంది కదండి ఇవన్నీ. 4వ అధ్యాయం 1వ వచనంలో లేవా? చెప్పాడా లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్పటం లేదా? మరి ఇది వర్తమానం ఏ సేవకుడి దగ్గర వస్తుంది? తీయని మాటలకు అలవాటు పడుతున్న మనము దేవుడి రాజ్యానికి ఎట్టాగెళ్తాం? ప్రైజ్ లార్డ్. మన తప్పులను ఎత్తి చూపి మనల్ని సరిచేసి మన సరైన స్థానంలో కూర్చోబెట్టే కాపరి దగ్గర మనం నిలబడాలి. అప్పుడే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? పక్షిరాజు కాలం అది సమస్తాన్ని ఎరిగిన కాలం, సమస్త జ్ఞానాన్ని ఎరిగిన కాలం, ఆది కాండము నుండి సమస్త మర్మాలను కూడా విప్పబడిన కాలం. ఎవ్వరికి కూడా అంత లోతైన విషయాలు తెలియబడలా. ఈ కాలంలో అంత లోతైన విషయాలని ఈ కాలంలో ఉన్న ప్రజలకి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ముద్రలు ఇప్పబడిన కాలం. పక్షిరాజు కాలం అంటే ముద్రలు ఇప్పబడిన కాలం, బోరలు తెరవబడిన కాలం, సంఘకాలాలు తెరవబడిన కాలం, పాత్రల గురించి బోధించబడిన కాలం. హల్లెలూయా. ఈ సంగతులన్నీ నువ్వు ఎరగాలి. యేసు మీద విశ్వాసం పెట్టా ఎత్తుకొని వెళ్తాడు, ఎత్తికెళ్ళడు. ఆయన భార్య ఆయన ఎలా వాక్యమై ఎరిగాడో ఈమె కూడా వాక్యమై ఆ సంగతులు ఎరగాలి. అప్పుడే నిన్ను ఎత్తికెళ్తాడు పరలోకానికి. అప్పుడు దాకా నిన్ను ఎత్తికెళ్ళడు. ఎత్తికెళ్ళకుండా ఇక్కడే ఉంచి అంత నేర్పించిన తర్వాత తీసుకెళ్తాడా అంటే, నువ్వు ఎన్నికలో ఉంటే నేర్పిస్తాడు, ఎన్నికలో లేకపోతే నిన్ను వదిలిపెట్టేసి ఆ యొక్క ఎన్నికలో ఉన్నవారిని నేర్పించి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ పక్షిరాజు కాలంలో వచ్చుట అది ఆ కార్యాలన్నిటిని తీసి మరియు వాటిని బయలుపరిచి మరి వాటిని చూపించును. బయలుపరుస్తుందా నీకు? చూపిస్తుందా నీకు? వాక్యములో నీ స్థానం ఏదో చూపిస్తుందా? వాక్యం గురించిన బయలుపాటు వస్తుందా?
వాక్యములో ఆది కాండములో నువ్వు ఎక్కడున్నావో చూపిస్తుందా? నిర్గమాకాండంలో ఎక్కడున్నావో చూపిస్తుందా? యెహోషువ గ్రంథంలో ఎక్కడున్నావో చూపిస్తుందా? బైబిల్ అంతటిలో నీ నీడలను చూపిస్తుందా? నీ ఛాయలను చూపిస్తుందా? నువ్వు ఏం చెయ్యాలో తెలియజెప్తుందా? నువ్వు వాక్యానికి ఎలాగ దగ్గరగా ఉండాలో తెలియజెప్తుందా? రూతు గ్రంథంలో నీ స్థానం ఏదో తెలియజెబుతుందా? ఎస్తేరు గ్రంథంలో నీ స్థానం ఏదో తెలియజెబుతుందా? జకర్యా గ్రంథంలో నీ స్థానం ఏదో తెలియజెబుతుందా? బైబిల్ అంతటిలో కూడా, అన్ని పుస్తకాల్లో కూడా వధువు లేకుండా ఏ పుస్తకం కూడా లేదు. ఏ పుస్తకం కూడా వధువు లేకుండా లేదు. ప్రతి పుస్తకంలో వధువు వరుడు ఉన్నాడు. మరి ఆ పుస్తకంలో నీ స్థానాన్ని ఎరుగుతున్నావా? అది పక్షిరాజు స్పిరిట్. హల్లెలూయా. పక్షిరాజు స్పిరిట్ అది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే 104వ పేర కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఈ 103వ పేర 3 లైన్లే ఉన్నాయి. ఎన్ని లైన్లు? 3 లైన్లు ఉండి 4వ లైను 30 దాకా వచ్చింది అంతే. అంటే ఒక్కొక్క లైను మనం చూస్తే ఒక్కొక్క ముద్రలాగుంది. ప్రజల 4 లైన్లే 4 ముద్రలు చెప్పేశాడు. అంటే 2000 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ఈ 4 లైన్లో చెప్పేశాడు ప్రవక్త. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? సింహపు జీవి గురించి చెప్పాడు, ఎద్దు జీవి గురించి చెప్పాడు, మనుషుని ముఖం కలిగిన జీవి గురించి చెప్పాడు, పక్షిరాజు గురించి కూడా చెప్పాడు. ఈ 4 లైన్లో ఉన్న సారాంశం ఈ అంతా వర్తమానం. ఇంత పెద్ద పుస్తకం. ప్రజలా, మరి నువ్వు ఎరగాలి అంటే నీకు ప్రత్యక్షత కావాలి. అందుకే 104వ పేరాలో 5వ ముద్ర దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. 103 ఏమో 1 నుండి 4 ముద్రలు 103వ పేరాలో ఉన్నాయి. 104వ పేరా దగ్గరికి వచ్చేదలకే 5th సీల్ 5వ ముద్ర దగ్గరికి వెళ్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు గత రాత్రి ఆరాధనలో కూడా ఈ ముద్రలతో గొప్ప మర్మము తెరవబడుటయు మనం కనుగొన్నాం. ఈ ముద్రలతో ఈ గొప్ప మర్మం కూడా తెరవబడింది. హల్లెలూయా. మరి అది ఇంతకు మునుపు దానిని గురించి నాకున్న గ్రహింపుకు వ్యతిరేకముగా ఉన్నదని మనం కనుగొన్నాం. ఏంటి ఆ గొప్ప మర్మం? ప్రవక్తకి తెరవబడిన ఆ గొప్ప మర్మం ఏంటి? ప్రజలా, ఆ ప్రవక్తకి ఏం తెరవబడిందంటే ఆ గొప్ప మర్మం. ఆ గొప్ప మర్మం ఏదో ప్రవక్తకి తెలుపుతా ఉన్నారు. బయట ఉన్న సంఘ శాఖలన్నీ, డినామినేషన్ సంఘాలన్నీ ఏం బోధిస్తున్నాయంటే బలిపీఠం కింద ఉన్నవారు ఎవరో కాదు, హతసాక్షులుగా చంపబడిన వారు, వాళ్ళు క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము మరి చంపబడి ఉన్నది, వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళారు అని చెప్తుంది. ప్రజలా, అంటే ఆ దూడ కాలంలో చంపబడిన వారు, మరి 7 సంఘ కాలాల్లో చంపబడిన వారు బలిపీఠం కిందకి వెళ్ళారని నమ్మించి బోధిస్తుంది. కానీ ప్రవక్త తెలియక ముందు అదే సత్యమని నమ్మాడు. మీరు కూడా చూడండి, చంపబడిన వారు బలిపీఠం కిందకి వెళ్ళారు అంటే వాళ్ళు, మనం కూడా ఏమనుకున్నాం ఒకప్పుడు, తెలియకపోతే ఈ ముద్రలో విప్పబడకపోతే అది క్రైస్తవ సంఘమే అనుకున్నాం. అవునా? అనుకున్నాం. హల్లెలూయా. ప్రవక్త కూడా అలాగే అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని విప్పేటప్పుడు, ఆ ముద్ర విప్పేటప్పుడు, ఆ 5వ ముద్ర తెరవబడేటప్పుడు ప్రవక్త విన్నదానికి, ప్రవక్త అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకముగా వచ్చింది. పూర్తి వ్యతిరేకంగా తెరవబడింది. హల్లెలూయా. ఆ చంపబడిన వారు క్రైస్తవుల సంఘము కాదు, 7 సంఘ కాలాలలో ఉన్నవారు కాదు, ఆ ఆది అపోస్తులు కూడా కాదు. మరి ఎవరయ్యా అంటే ప్రవక్త తీసుకొస్తున్నాడు. ఆ ముద్ర తెరవబడటం ద్వారా. సరే, ఈ మర్మం మీకు కూడా, మీ మధ్యకి కూడా తీసుకొస్తా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆత్మ లేకుండా చాలా సార్లు చదివినా అది ఎక్కదు. ఆత్మ ఉంటేనే అది ఖచ్చితంగా పట్టుకుంటావు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. మరి అది ఇంతకు మునుపు దాని గురించి నాకున్న గ్రహింపుకు వ్యతిరేకముగా ఉన్నదని మనం కనుగొన్నాం. హల్లెలూయా. ఈ దేవుడు ఇచ్చిన ఈ ప్రత్యక్షత ఇంతకు ముందు నాకున్న గ్రహింపుకు వ్యతిరేకంగా వచ్చింది. నా యొక్క గ్రహింపు సరి అని
ఊహించుకొని, మరియు నేను ఎల్లప్పుడూ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఆది క్రైస్తవ హతసాక్షులని వారిని గురించి అనుకున్నా. నేను ఆ చంపబడిన హతసాక్షులే అనుకున్నా. ఆది క్రైస్తవ హతసాక్షులు, వాళ్ళు క్రైస్తవులు అనుకుంటా, 7 సంఘకాలాల్లో ఉన్నవారు అనుకుంటా, ఆది అపోస్తుల దగ్గర చంపబడిన వారు అనుకుంటున్నాడు. మనము కూడా అలాగే అనుకున్నా. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నా. హల్లెలూయా. మీరు అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, నేను ఎల్లప్పుడూ బలిపీఠం కింద ఉన్న ఆత్మలని ఆది క్రైస్తవ హతసాక్షులు అని వారిని గూర్చి అనుకున్నా. అయితే గత రాత్రి ప్రభువు, హల్లెలూయా, ఆ ముద్రను మన కొరకు విప్పినప్పుడు, గత రాత్రి ప్రభువు ఆ ముద్రను మన కొరకు విప్పినప్పుడు, నేను తలంచిన దానికి అసాధ్యమైన కార్యంగా కనబడింది. నేను తలంచిన కార్యానికి ప్రభువు ఇచ్చిన ఆన్సరు, ప్రభువు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరో చూయించినప్పుడు దానికి దీనికి వ్యతిరేకంగా ఉంది. ప్రజలారా, అది వారు కాదు, అది ఆ క్రైస్తవులు కాదు. మరి ఎవరు వారు? వారు ఆవల వైపున ఉన్న మహిమలోకి వెళ్ళిపోయారు, ఎత్తబాట్లో వెళ్ళిపోయారు. ఈ ముద్ర, ఈ 6వ ముద్ర తెరవబడుతున్నప్పుడు మనం చూస్తా ఉన్నాము, వధువు ఉందా భూమి మీద? 5వ ముద్ర తెరవబడుతున్నప్పుడు వధువు ఉందా భూమి మీద? ప్రజలా, 5వ ముద్ర కానీ 6వ ముద్ర కానీ టైంలో వధువు లేదు. ఎందుకంటే 4వ ముద్రలోనే వధువు ఎత్తబడింది. 4వ ముద్రలో వధువు ఎత్తబడిందా లేదా అండి? హల్లెలూయా. 4వ ముద్రలో వధువు ఎత్తబడినది, మహిమలోకి వెళ్ళిపోయినది. ఇక మహిమలోకి వెళ్ళిపోయిన వధువు అక్కడ మహిమలో ఉంది. ఇక్కడ భూమి మీద వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? నాదా సత్యస్వరూపి ప్రాణేశ్వరుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావని అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, మీ వలె చంపబడే వాళ్ళు ఉన్నారు, ఇంకా మీ వలె చంపబడే వాళ్ళు 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో చంపబడే 1,44,000 మంది ఉన్నారు. 6-7 ముద్రల మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు వధువు భూమి మీద ఉండిద్దా? ఆమె ఎక్కడుంది? మహిమలో ఉంది. దాన్ని చూశాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ మహిమలో ఉన్న మనల్ని చూశాడు. మనం భూమి మీద లేవని, మనం మహిమలో ఉన్నామని. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఎవరో కాదు, ఈ చంపబడిన వారు, మరలా చంపబడిన వారే కాకుండా వాళ్ళు వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి వీళ్ళు. అవునా? ఒకవేళ మనమైతే మనము కూడా ఆ యొక్క 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో 1,44,000 మందితో కనుక ఉన్నట్టయితే మనము కూడా వెయిట్ చేయాలి. మనం కూడా వెయిట్ చేయాలి. కానీ మనము వారితో లేం. ఉన్నామా? లేం. హల్లెలూయా. మనము వెళ్ళాం, ఎత్తబాట్లో వెళ్ళిపోయాం. 4వ ముద్రలోనే వధువు ఎత్తబాట్లో వెళ్ళిపోతుంది. ప్రజలా, అక్కడ పెళ్లి విందు జరుగుతుంది. అక్కడ ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు మనకి 3.5 సంవత్సరాల పెళ్లి విందిస్తాడు. అదే టైంలో ఇక్కడ 1,44,000 మంది దగ్గరికి మోషే ఏలియాలు వర్తమానం తీసుకొని వస్తారు. అప్పుడు వధువు భూమి మీద ఉండదు. అది శ్రమల కాలం అయి ఉన్నది. అది 6వ ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? పట్టుకోండి. నయోమికి ఇచ్చాడు 5వ ముద్ర 6వ ముద్ర. ఈ 5వ ముద్ర 6వ ముద్ర. నయోమి అంటే దీనిలో రూతు ఉండదు. ఉందిదా? రూతు ఉండదు. పట్టుకుంటున్నారా? ఈ 6వ ముద్రలో చంపబడిన వాళ్ళందరూ కూడా 5వ ముద్ర కిందకు వస్తున్నారు. ప్రజలా, ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు సపరేట్, వీళ్ళు యూదులు. ఇది బోరల కింద జరిగే కార్యం. 4 సంఘకాల 4 ముద్రల కింద జరిగే కార్యం.
ఇది 5-6 బూరల కింద జరిగే కార్యం. 7 సంఘకాలాల్లో జరుగుతున్నది నీకు మొదటి 4 ముద్రల్లోనే కనబడుతుంది. మొదటి 4 ముద్రల్లోనే 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. అయితే ఈ వధువు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కూడా ఉంటది. ఈ వధువు మనం చూస్తే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో కూడా ఉంటది. మధ్యలో కూడా ఉంటది. ఇటు వాళ్ళ ప్రణాళిక, వాళ్ళేమో 5వ ముద్ర కిందకి బలిపీఠం కిందకి వెళ్ళిపోతున్నారు చంపబడి. ఇటు మనం ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎత్తబాటులోకి వెళ్తాం. మన వాళ్ళందరూ పరదేశకి వెళ్తారు, నిద్రించిన వాళ్ళు. హల్లెలూయా. ఆ పరదేశం తెరవబడుతుంది. హల్లెలూయా. మొదటి రాకల్లో పరదేశం తెరవబడిందా? తెరవబడలేదా? తెరవబడిందా? ఆ తెరవబడినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరూ భూమికి మీదకి వచ్చారా? ఆ యొక్క సజీవులుగా ఉన్నవారితో కలిశారా? 40 రోజులు ట్రిప్ ఉందా? ఆ 40 రోజుల ట్రిప్ తర్వాత వాళ్ళు సజీవంగా వెళ్ళిపోయారా? మేఘం ధరించుకొని వెళ్ళిపోయారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ యొక్క పాత నిబంధన భక్తులందరూ వెళ్ళిపోయారా? మరి 2వ రాకడ కూడా అంతేనా? 2వ రాకడ కూడా పరదైసు తెరవబడుతుందా? హల్లెలూయా. పరిశుద్ధులు భూమి మీదకి వస్తున్నారా? నిద్రించిన పరిశుద్ధులు వస్తున్నారా? సజీవులుగా నిలిచి ఉన్న మనల్ని కలుసుకుంటున్నారా? మనము వారు కలిసి ఏకమై దేవుని బోరలో ఆ మధ్యాకాశానికి వెళ్తున్నామా? అక్కడి నుంచి ప్రభువుని ఎదుర్కొని ప్రభు మనల్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడా? అక్కడ విందు జరుగుతుందా మనకి? భూమి మీద శ్రమలు అదే టైంలో, అక్కడ మనకు పెళ్లి విందు. ఇక్కడ అదే టైంలో భూమి మీద శ్రమలు. వధువు, పెళ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య శ్రమల్లో ఉండదు. అందుకే ప్రవక్త ఏమంటున్నాడు, ఇక్కడ వారు ఆవల వైపున ఉన్న మహిమలోకి వెళ్ళిపోయిరి. అంటే ఈ యొక్క ముద్ర విప్పబడతా ఉన్నప్పుడు ఈమె ఎక్కడుందో చూశాడు. ఈమె భూమి మీద లేదు. ఈ 6వ ముద్ర విప్పబడుతున్నప్పుడు ఈ భూమి మీద లేదు, మహిమలో ఉన్నది. మరియు వారు అక్కడ ఉన్నారు. మరియు వారు ఆ కాలమున రాబోచున్న యూదులని మనము కనుగొని ఉన్నాం. 7వ బోర కింద రాబోతున్న 1,44,000 మంది యూదులు. ఇంకా రాలా వాళ్ళు. ఎప్పుడొస్తారు? 7వ బోర కింద వాళ్ళ దగ్గరికి 2 ప్రవక్తలు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ దగ్గరికి ఒక వర్తమానం వెళ్ళాలి. యూదుల్లో 1,000,000 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు 1,000,000 మంది దాకా ఉన్నారు. సుమారు 1,000,000 మంది. ఈ 1,000,000 మందిలో ఎంతమంది రక్షించబడుతున్నారు? 1,00,000. మిగతా వాళ్ళందరూ విడబడతారు. ఈ 1,44,000 మంది. ఇప్పుడు భూమి మీద ఎన్ని డినామినేషన్ సంఘాలు ఉన్నాయి? మరి ఒక వర్తమానం మనల్ని బయటికి పిలిచిందా? ఒక వర్తమానం మనల్ని బయటికి పిలిచిందా? మోషే, ఏలియా వర్తమానము 1,44,000 మందిని బయటికి పిలిస్తే, వారి మధ్యలో నుండి బయటికి పిలిస్తే, 7వ దూత వర్తమానం మనల్ని మత శాఖల్లో నుండి బయటికి పిలిచిందా? మత శాఖల్లో నుండి మనల్ని బయటికి పిలిచినది. సంగమా, పట్టుకోండి ఈ విషయాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, రాబోచున్న యూదులని మనం కనుగొని ఉన్నాం. 105వ పేర. అమ్మో, గంట అయిపోయింది. 3 పేరాలకే గంట అయిపోయింది. ప్రజలా, నేను ఇంకా 50 పేరాలకు వెళ్ళాలనుకుని ఎంతో పరిగెత్తుతున్నా. ఇక్కడ ఎంత పరిగెత్తినా కానీ కదలలేకపోతున్నా. హల్లెలూయా. సరే, కొంచెం చూద్దాం. 105. ఇప్పుడు పిలువబడబోచున్న ఈ 1,44,000 మందిని గురించి మరియు ఈరోజు మరియు రేపు రాత్రి చూడబోచున్నాం. హల్లెలూయా. వీళ్ళు ఈ 1,44,000 మంది ఈరోజు మరియు రేపేమో దేవుడు ఏ ముద్ర ఇప్పుతాడు? 7వ ముద్ర ఇప్పుతున్నాడు. ఈ రోజేమో 6వ ముద్ర ఇప్పుతున్నారు. ఇప్పుడు ఈ 6వ ముద్ర కింద ఎవరెవరున్నారు? 6వ ముద్ర కిందే యూదులు 1,44,000 మంది ఉన్నారు.
ఈ 1,44,000 మంది 6వ ముద్ర కిందే కాదు 7వ ముద్ర కింద కూడా ఉన్నారు. అంటే ఈ 1,44,000 మంది 6వ ముద్ర కింద మరియు 7వ ముద్ర కింద, ఈ 2 ముద్రల కింద ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకేమంటున్నాడో చూడండి. 1,44,000 మందిని గురించి మనం ఈరోజు మరియు రేపు రాత్రి చూడబోచున్నాం. మరియు 6వ మరియు 7వ ముద్రలకు మధ్య, ప్రైజ్ లార్డ్, 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్య 1,44,000 మంది పిలువబడబోచున్నారు. మీకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఎవరు వస్తున్నారు? 2 ప్రవక్తలు వస్తున్నారు. చదువుతారా? చూడండి. ప్రకటన 11:2. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టు, అది అన్ని జనులకు ఇవ్వబడినది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తొక్కుతారు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇస్తాను. ఆ 2 సాక్షులు ఎవరో కాదు, ఒక ఆయన మోషే, ఒక ఆయన ఏలియా. నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచింతురు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎన్ని రోజులంటే 1260 దినాలు. ఎన్ని నెలలు అంటే 42 నెలలు. పట్టుకుంటున్నారా? 7వ అధ్యాయం చూస్తే, 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ఇక్కడే బోర్లు కూడా ఉన్నాయి. మీరు చూడండి, బోర్లు ఉన్నాయి. లింక్ చూడండి. నీకు ప్రకటన గ్రంథంలో సంఘకాలాలు, ముద్రలు, బోరలు, పాత్రలు, వీటి లింక్ కావాలి. ప్రజల వధువు ఎత్తబడే ముందు ఈ పుస్తకాలు నేను మీకు ప్రింట్ చేసి ఇచ్చేస్తా. ముద్రల గురించి, సంఘకాలాల గురించి, బోరల గురించి, పాత్రల గురించి అన్నీ కూడా ఈ వర్తమానాలన్నీ మీ దగ్గరికి రావాలి. ప్రజల దేవుడి చిత్తమైతే రేపు ఆదివారమో లేకపోతే ఆ పై వచ్చే ఆదివారమో ఆ ప్రింట్ అవుట్లన్నీ, పుస్తకాలన్నీ 100 పుస్తకాలు, దగ్గరగా 100 పుస్తకాలు, అవి ప్రింట్ అవుట్లు, మరి 100 పుస్తకాలు, ఆ పేర్లన్నీ ఆ గోడ మీద అంటించడం జరుగుతుంది. మీ దగ్గర ఆ పుస్తకాలు లేకపోతే, ఏ పుస్తకాలు లేదో ఆ నెంబర్ రాసేసి ఇస్సాకు బ్రదర్కి ఫోన్ చేసి, ఇస్సాకు బ్రదర్ నాకు పలానా పుస్తకము కావాలి, ఆ బుక్కు, మరి ఆ నెంబరింగ్స్ అన్నీ, ఆ పుస్తకాలన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, చదవాలని ఆసక్తి కలిగిన వారు ఆ పుస్తకాలన్నిటినీ మరి ఆ యొక్క బ్రదర్కి ఫోన్ చేసి చెప్పినట్టయితే ఆ బ్రదర్ మిగతా విషయాలు మీకు చెప్తాడు. మిగతా విషయాలన్నీ కూడా మీతో చెప్తాడు. కాబట్టి తెనాలి సంఘము, చేబ్రోలు సంఘము ఈ 100 పుస్తకాలు ఈ నెలాఖరు కల్లా మరి మీ దగ్గరికి ఆ యొక్క డిమో వస్తుంది. మీ దగ్గర ఏమేమి పుస్తకాలు లేవో 1 వారంలో ఇస్సాకు బ్రదర్కి చెప్తే అవన్నీ లేని పుస్తకాలన్నీ ప్రింట్ అవుట్లు తీసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఇంటిలో 100 పుస్తకాలు ఉండాలి. ప్రతి ఇంట్లో ఉండి ఇవన్నీ అధ్యయనం చేసుకుంటూ చదువుతూ ఉండటం ద్వారాగా ఆత్మీయంగా బలపడగలుగుతారు. జీవాహారం ఇది. వాక్యము, ప్రవక్త చెప్పిన వర్తమానమే జీవాహారం. ప్రవక్త చెప్పాడు స్టోర్ చేయమని ఆహారం. మరి మనము ఎన్నో వేలు ఖర్చులు పెడతాం. ఫంక్షన్కి వెళ్ళామంటే 2-3 వేలైనా ఖర్చు పెడతాం. ఊరికి వెళ్ళామంటే ఒక 5-10 వేలైనా ఖర్చు పెడతాం అనవసరమైన వాటికి. కానీ జీవాహారం కొరకు త్యాగం ఉండాలి. ప్రజల కాబట్టి మరి తీర్మానం చేసుకోవటము నిన్నటి కాల సమయంలో జరిగినది. ప్రతి వ్యక్తి దగ్గరికి, అయ్యా నా దగ్గర వర్తమానం లేదని మరి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అడగటమో ఈ లేకుండా ప్రతి వ్యక్తి ఇంటిలో సమృద్ధిగా ఆహారం ఉండాలని ఈ సంఘం తరపున మరి కాపరిగా నేను ఇది ఏంటంటే మన బిడ్డలందరికీ ఆహారం అందుబాటులో రావాలని మరి కష్టపడతా ఉన్నాం. గమనించాలని కోరుతున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే 1,44,000 మంది మరి వాళ్ళు ముద్రించబడతా ఉన్నారు. ప్రజల అమ్మ అక్కడ 7వ అధ్యాయం తీసావా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మరి 7వ అధ్యాయంలోనే బోర్లు పట్టుకుంటున్నారా?
ఈ బోర్లు మరి బోర్ల కిందే మోషే ఏలియాలు కూడా వస్తున్నారు. 7వ బోర కింద వస్తున్నారు వాళ్ళు. ఎన్నో బోర? 7వ బోర కింద వస్తున్నాడు. అయితే మనం చూస్తున్నాము 7వ బోరకు వచ్చే ముందుగా చంపబాటు జరిగింది యూదులకి. ప్రైజ్ ది లార్డ్. ఆ 7వ బోర వచ్చే ముందుగా అంటే 5-6 బోరల్లో చంపబడ్డారు. ఆ గొప్ప శ్రమల కాలం వచ్చే ముందుగా చంపబడ్డారు. ఈ చంపబడిన వారే బలిపీఠం కిందకి వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఈ చంపబడిన వారు బలిపీఠం కిందకి వెళ్ళినప్పుడు ఈ చంపబడిన వారు ఎవరితో కలుపుతున్నాడయ్యా అంటే 1,44,000 మందితో కలుపుతున్నాడు. ఈ చంపబడిన వారు వధువుతో కలపటల్లా 1,44,000 మందితో కలుపుతున్నాడు. ఎందుకంటే మీ వల్లే చంపబడేవారు ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ అంటున్నాడు, చదువమ్మ 6వ వచనం, అది ఎన్నో వచనం? అది 7వ అధ్యాయము ఎన్నో వచనమమ్మ? కింద చూడండి అమ్మా. ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇజ్రాయేల్ గోత్రాలన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రించబడిన వారు. చూస్తున్నారండి ఇక్కడ ఈ మాటలు పట్టుకుంటున్నారా? ఈ మాటలు పట్టుకోండి. యూదా గోత్రములో ఎన్నో లక్షల మంది ఉండొచ్చు, కానీ వాళ్ళలో 12,000 మంది సెలెక్ట్ అయి బయటకు వస్తారు. సెలెక్ట్ చేసేది దేవుడే, వర్తమానమే. అర్థమవుతుందా? దేవుడు యూదా గోత్రములో 12,000 మందిని బయటకు తీస్తున్నాడు. రూబేను గోత్రములో 12,000 మందిని తీస్తున్నాడు. గాదు గోత్రములో 12,000 మందిని తీస్తున్నాడు. అషేరు గోత్రములో 12,000 మందిని తీస్తున్నాడు. చూసారండి, ఇక్కడ మొత్తం ఎన్ని గోత్రాలు ఉంటాయంటే 12 గోత్రాలు. యాకోబు యొక్క 12 గోత్రాల్లో, యాకోబుకి 12 మంది పిల్లలు కదండి, 12 మంది బిడ్డలు వాళ్ళు, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి 12,000 చొప్పున, 12,000 12,000 12 1,44,000 మంది. ప్రతి గోత్రంలో నుండి కూడా 12,000 బయటికి తెస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఎన్నిక అది, వాళ్ళని ఎన్నుకున్నాడు. అట్లాగే ఇక్కడ మన వైపుకి వచ్చేసేదలకే 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో 7 దూతల వర్తమానం ఉన్నది. 7 దూతల వర్తమానం కింద ఎన్నుకోబడిన వారు ఆ వర్తమానం ద్వారాగా బయటికి పిలువబడుతున్నారు. ఆయా మత శాఖల్లో నుండి బయటకు వస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మోషే ఏలియా వర్తమానం ద్వారాగా ఏ విధముగా 1,44,000 మంది ఆయా గోత్రాల్లో నుండి బయటకు వచ్చారు, అదే విధముగా 7 సంఘకాలాలలో 7 దూతల వర్తమానం ద్వారాగా ఎన్నుకోబడిన వధువు, ఏర్పాటు చేయబడిన వధువు, ముందు నిర్ణయంలో ఉన్న వధువు ఆ వర్తమానం విని ఆ సంఘ శాఖలు వదిలిపెట్టి బయటికి వచ్చి ఆ వర్తమాన పక్షాలు నిలబడుతుంది. ఆ వర్తమానం అంగీకరిస్తుంది, ఆ వర్తమానం విశ్వసిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడు పిలవబోడుచున్న 1,44,000 మందిని గూర్చి మనం ఈరోజు మరియు రేపు రాత్రి చూడబోచున్నాం. మరియు 6వ ముద్ర మరియు 7వ ముద్ర మధ్య 1,44,000 మంది పిలవబడుచున్నారు. ఎప్పుడు పిలవబడుతున్నారు? 6వ ముద్ర 7వ ముద్ర 106వ పార. జాగ్రత్త చూడండి. మరియు అటు తర్వాత కనుగొన్నాం వారు హతసాక్షులుగా చంపబడిన వారని, మరియు ఇంకనూ వారు పొందుకోలేదు, ఇంకా వాళ్ళు నిత్య జీవం పొందుకోలేదు. మనమైతే అవతల గట్టున మహిమలో ఉన్నాం, నిత్య జీవం పొందుకొని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. వాళ్ళు ఇంకా పొందుకోలేదు, కానీ దేవుడు వారికి ఏమిచ్చాడంటే ఆ చంపబడిన వారికి, ఎవరికి? ఆ యొక్క 5వ బోర కింద 6వ బోర కింద చంపబడిన వారికి, అంటే ఆ గొప్ప శ్రమల కాలం వచ్చే ముందుగా చంపబడిన వారికి. ఇప్పుడు ఆ గొప్ప శ్రమల కాలం వచ్చే ముందుగా చంపబడిన వారికి యేసయ్య ఏమిచ్చాడు? తెల్లని వస్త్రాలు ఇచ్చారు. అంటే ఆ గొప్ప శ్రమల కాలము 7వ బోర అయి ఉన్నది. 7వ బోర కింద వచ్చే ముందే 5వ బోరలో 6వ బోరలో చంపబడిన వారికి తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. ఈ బోరలు ఎవరికయ్యా అంటే అన్ని జనులకు కాదు, ఈ బోరలు ఎవరికయ్యా అంటే యూదులకై ఉన్నది. ఈ టేపు మిస్ అవ్వద్దు.
ఈ టేబు మరలా మరలా వింటా ఉండండి. చాలా ప్రాముఖ్యమైన అంశములు దేవుడు ఇస్తున్నాడు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అయితే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. మామూలు జీవగ్రంథము కాదు. మామూలు జీవగ్రంథమందు ఉంటే కొట్టేయబడచ్చు, కానీ గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఉంటే కొట్టివేయబడతా కుదరదు. ఎక్కడ రాయబడ్డాయి? గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అయితే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. మరియు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఇవ్వబడ్డాయా? వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మరి మనము దాన్ని చూచాము. మరది ప్రపంచములో ఏది కాదు. నేను వేరే నమ్మను. అయితే వారు శ్రమల కాలమునకు ముందు చిన్న శ్రమల గుండా వెళ్ళిన యూదులు. అండర్లైన్ చేసుకుంటున్నారా? శ్రమల కాలానికి ముందు వచ్చే ఆ శ్రమల కాలంలో వధువు ఉండదు. దానికి ముందు చిన్న శ్రమల గుండా వెళ్ళిన యూదులు అంటే 5-6 బోర్ల కింద. పట్టుకుంటున్నారా? గడిచిన ఈ యుద్ధముల సమయమున వారు ప్రతి వారి ద్వారా దేశించబడ్డారు. ఎవరు? వాళ్ళ గురించే చెప్తున్నాడు. గడిచిన ఈ యుద్ధముల ద్వారా, ఏ యుద్ధాలు? మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ద్వారా ప్రతి వారి ద్వారాగా ద్వేషించబడ్డారు. మరియు ఐక్మెన్, అర్థమవుతుందా? జర్మనీలో వారిని లక్షల కొలది మందిని చంపెను. చూసారా అండి? లక్షల కొలది మంది. ఇక్కడ 4 నియంతలు: హిట్లరు, స్టాలిను, ముస్సోలిని, ఐక్మెన్. ఈ 4 నియంతల ద్వారాగా లక్షల మంది యూదులు చంపబడ్డారు. వీరు ఆ శ్రమలను విని ఉన్నారు. వారు యూదులుగా ఉండుట వలనే అమాయకులైన లక్షల మంది యూదులు చంపిరి. వేరే ఏ కారణం లేదు. వారు యూదులుగా ఉండుటయే కారణం. యూదులని చెప్పుకున్నందుకే చంపారని మనం 5వ ముద్రలో చూసాం. 107వ పేర. వారు దేవుని కొరకు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, వారు కలిగి ఉన్న సాక్ష్యము నిమిత్తం వారు వధించబడ్డారు. ఇదేగా 5వ ముద్ర. 5వ ముద్ర ఏంటి? దేవుడి వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు చంపబడ్డారు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చెప్పుచున్నది, వధువు దేవుని యొక్క వాక్యము మరియు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అని ఇప్పుడు మనం కనుగొన్నాం. వధువైతే దేవుని వాక్యము మరియు యేసుక్రీస్తు సాక్ష్యం. వీళ్ళకైతే యేసుక్రీస్తు సాక్ష్యమే లేదు. ఉందా? వాళ్ళకి ఇంకా యేసుక్రీస్తు దేవుడని కూడా, వాళ్ళ ప్రభువని కూడా తెలియలా. వాళ్ళకి దేవుడు ఇంకా బయలుపరుచుకున్నాడా? ఇప్పటికీ యూదులు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడుగా నమ్మలా. నమ్ముచున్నారా? ఇంకా నమ్మలా. హల్లెలూయా. యెహోవాయే యేసన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? 7వ బోర కింద మోషే, ఏలియాలు 2 ప్రవక్తలు ఈ వర్తమానం తీసుకొని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వారికి బయలుపాటైంది. అంటే మోషే, ఏలియాల వర్తమానం ఏం చేస్తుంది? యూదుల యొక్క మనోనేత్రాలు తెరుస్తుంది, యూదులకు గ్రహింపిస్తుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్కి ఈ కాలపు విలియం మేరియం బ్రనామ్ యొక్క వర్తమానం, మోషే ఆత్మ, ఏలియా ఆత్మ కలిగిన విలియం మేరియం బ్రనామ్ యొక్క వర్తమానం వీరికి ఏంటి? యేసుని గురించిన బయలుపాటు, యేసుని గురించిన ప్రత్యక్షత వీరికి 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువుకి ఆ బయలుపాటిస్తుంది. ఆ వర్తమానము వాళ్ళ నేత్రాలు వెలిగించేలాగా చేస్తుంది. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. వాళ్ళు చూడగలుగుతున్నారు. హల్లెలూయా.
ఒకప్పుడు నేను వింటిని, కానీ ఇప్పుడు చూస్తున్నా. హల్లెలూయా. చూచే కాలం ఇది. ఇది మనము వర్తమానాన్ని చూచే కాలం, యేసును చూచే కాలం. యేసు గురించి విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ సమరయ స్త్రీ మెస్సియా గురించి ఇంత ఉంది కానీ విన్నది గాని ఒకానొక రోజున యాకోబు బావి దగ్గరికి ఒక మనుష్యుడు మధ్యాహ్నము 12 గంటల టైంలో ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఆ స్త్రీ, ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యాకోబు బావి దగ్గరికి నీరు చేదుకోవటానికి వస్తుంది. కన్యకలందరూ వెళ్ళిపోయినాక వేశ్య వస్తా ఉన్నది, వ్యభిచారులు వస్తా ఉన్నారు. వస్తున్నప్పుడు కన్యకల టైంలో రాలేదు కానీ ఆయన ఆ యొక్క 11-12 గంటల టైంలో ఆ సమరయ స్త్రీ వచ్చే టైంలో ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆ టయాన్ని నియమించాడు. ఆ స్త్రీ వచ్చే టయాన్ని యేసుకు చూయించాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి చెప్తా, అమ్మ దాహానికి కాసి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అయ్యా నీకు చేదుకోవటానికి ఏమీ లేదు, నువ్వేమో యూదుడివి, మేమేమో సమరయులం. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని అంది. అప్పుడు యేసు అన్నాడు, నువ్విచ్చి నీరు తాగితే దప్పికొంటారేమో, నేనిచ్చి నీరు తాగితే దప్పికొనడు అని. అయితే నీకు చేదుకోవటానికి ఏది లేదే, ఎలా ఇస్తావా నీరు అని అంది. నేను ఇస్తానంది ఈ బావిలో నీళ్లు కాదు. హల్లెలూయా. నేను ఇస్తానంది జీవజలం, నిత్య జీవం. ఈ బావిలో నువ్వు తోడెత్తావు, మరలా దప్పికైద్ది, మరలా దాహం అయిద్ది. నేనిచ్చే నీళ్లు దాహం అవదు, వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటది, జీవ జలమై ఉన్నది. అయ్యా ఆ నీరు కావాలి నాకు, ఇస్తావా? ఇస్తా కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, ఇస్తా కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అన్నాడు. అన్నప్పుడు అయ్యా నాకు పెనిమిటి ఉంటేగా తీసుకురావటానికి, నాకు పెనిమిటే లేడు. నువ్వు నిజమే చెప్పావు, నువ్వు వేసేవాని సంగతి నాకు తెలుసు, నీకు 5 పెనిమిటిలు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, ఈ 6వ వాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పేదానికే, అయ్యా నువ్వు చూస్తే ప్రవక్తగా ఉన్నట్టున్నావు, నువ్వు చూస్తే ప్రవక్తగా ఉన్నట్టున్నావు. ప్రవక్త మెస్సియా వచ్చునని నేను విన్నా, మెస్సియా వచ్చునని నేను విన్నా. ఆయన వచ్చినప్పుడు మాకు ఈ సంగతులు తెలియపరచబడతాయి అంది. నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన అన్నాడు. పోయినాయి పో, డౌట్లన్నీ పోయినాయి, అపనమ్మకాలన్నీ పోయినాయి. ఆమె ఎట్టాగా అంది, నేను విన్నాను ఇప్పుడు చూస్తాను ఆయన్ని. నాతో మాట్లాడిన ఆయన మెస్సియా కాదా, వచ్చి చూడండి అని. నేను చూశాను ఆయన్ని, మీరు కూడా వచ్చి చూడండి అని సమరయ ప్రాంతాన్ని కదిలిచ్చింది. ఆమె ఒకప్పుడు విన్నది, ఎప్పుడైతే మెస్సియా వచ్చాడో చూసింది. ఇవి మెస్సియా వచ్చిన దినాలా, రావలసిన దినాలా? నేను రావలసిన దినాలంటల్లా. అంటే మెసేజీలో చాలా మంది రావలసిన దినాలని చెప్తున్నారు, కానీ మెస్సియా వచ్చిన దినాలు. నేను నమ్ముతున్న బయలుపాటు ఇది. మెస్సియా వచ్చిన దినాలు, మనిషి కుమారుడు వచ్చిన దినాలు, పెండ్లి కుమారుడు వచ్చిన దినాలు. ప్రవక్త కేక పెట్టాడు, ఇదిగో పెండ్లి కుమారుడు అని. ప్రైజ్ ది లార్డ్. 63లోనే మెస్సియా వచ్చాడు. ఒకప్పుడు నేను విన్నాను, ప్రవక్తల ద్వారా చెప్పుకుంటా వచ్చిందని విన్నాను. ఇప్పుడైతే కన్నులారా చూస్తున్నాను, ఆ వాక్యం ఏమిటో చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం నువ్వు చెప్పగలవా? నువ్వు చూస్తే చెప్పగలవు. ఆ స్త్రీ చెప్తుంది నేను చూస్తున్నానని. ఇప్పుడు నువ్వు చెప్పగలవు, నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను.
ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దామా? హల్లెలూయా. 107వ పేర, వారు దేవుని కొరకు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం, వారు కలిగి ఉన్న సాక్ష్యము నిమిత్తం వారు వధించబడిరని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. 5వ ముద్ర ఇదేగా చెప్తుంది. వధువైతే దేవుని యొక్క వాక్యము మరియు ఇదొక్కటే కాదు, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అని ఇప్పుడు మనం కనుగొని ఉన్నాం. మనము యేసు గూర్చిన సాక్ష్యం, ఇప్పుడు యేసు గురించిన సాక్ష్యం చెప్తున్నాం మనం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు. అయితే వీరికి యేసు యొక్క సాక్ష్యం లేదు. ఎవరికి? ఈ బలిపీఠం కింద ఉన్న వారికి యేసు యొక్క సాక్ష్యం లేదు. యేసు యొక్క సాక్ష్యం కలిగి ఉంది ఎవరు? వధువు. ప్రైజ్ ది లార్డ్. బా ఈ సంగతులు పట్టుకోండి. 108వ పేర, మరియు ఇజ్రాయెల్ అంతా ముందుగా నిర్ణయించబడి ఉన్న ఇజ్రాయెలు, ముందుగా నిర్ణయించబడి ఉన్న ఇజ్రాయెల్ అంతా రక్షించబడదురు. వెళ్ళిన వాళ్ళందరూ రక్షించబడతారని చెప్పలా. 1 కోటి మంది ఉన్నారు ప్రపంచంలో, అన్ని దేశాల్లో నుండి వాళ్ళ స్వదేశానికి వెళ్ళి అక్కడ సంతానాభివృద్ధి చేసి, హల్లెలూయా, 1948లో వెళ్ళారు. వెళ్తా ఉన్నారు ఇంకా కొంతమంది. అయితే వాళ్ళు ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, దగ్గరగా 96 లక్షల మంది అయ్యారు. అర్థమవుతుందా? ఇంచుమించు 1 కోటి మంది దాకా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ 1 కోటి మందిలో పట్టుకుంటున్నారా? 1 కోటి మందిలో దేవుడు ఎన్నుకోబడిన వారినే ఇక్కడ అన్నాడు కదా, నిర్ణయించబడిన వారు. నిర్ణయానికి ముందేముంది పట్టుకోండి మీరు. రోమిలకు రాసిన పత్రిక మరలా మిస్ అవ్వకూడదు. 29:8-29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ముందుగా నిర్ణయించటం జరిగిందంటే ఏర్పాటు ఉంది, ఆయన ఎన్నికుంది. ఎవరిని ఎన్నుకున్నాడో వారినే నిర్ణయిస్తున్నాడు. అవునా? ఇక్కడ చూడండి, నిర్ణయించిన వారినే పిలుస్తున్నాడు. మోషే ఏలియాలు పిలిచారు. అతని వర్తమానము 1,44,000 మందిని బయటికి పిలుస్తుంది. రోమ్తో లేకుండా ఆ యొక్క ప్రపంచము ఆ యొక్క స్త్రీతో. అదే అక్కడ చెప్తున్నాడు 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. చాలా లోతైన విషయాలండి ఇవి. 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున. బాబా ఎవరు వారు? ఆ 1,40,000. ఆ స్త్రీ ఎవరు? రోమన్ క్యాథలిక్. ప్రపంచ సంఘముల సమయకి అన్ని సంఘాలు దానిలో ఏకమైపోయినాయి. రోమన్ క్యాథలిక్ స్త్రీలు కాదు, స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాల. అంటే దానిలో నుండి బయటకు వచ్చేసారు. దానిలో నుండి బయటికి ఒక స్వరం పిలిచింది. ఈరోజు 7వ ముద్ర కింద మోషే ఏలియాల యొక్క స్వరం నిన్ను నన్ను ఆ స్త్రీ సాంగత్యం ఎరగనీయకుండా బయటికి పిలిచిందా? బయటికి పిలిచిందంటే ముందు ఎన్నికలో ఉన్నావు, నిర్ణయంలోకి వచ్చావు. ఎన్నికలో ఉన్నావు కాబట్టి నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వాళ్ళనే పిలుస్తున్నాడా? ఇప్పుడు ఈ వర్తమానం దగ్గరికి మనల్ని పిలిచాడా? పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు రక్తము నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. ఈ యేసు రక్తం అందరికీ దొరకటల్లా, ముందు నిర్ణయంలో ఉన్నవారికి, మోషే ఏలియాల వర్తమాన వారికి, 7వ దూత వర్తమాన వారికి రక్తం దొరుకుతుంది. లోకంలో అందరికీ దొరకటల్లా. హల్లెలూయా. ఈ రక్తము కూడా ఆయన ఎన్నుకున్న వారికే దొరుకుతుంది. హల్లెలూయా.
ముందు నిర్ణయంలో ఎవరుంటారో, ఒక వ్యక్తి పొరపాటుకి వర్తమానం దగ్గరికి వచ్చినా, అతడు ముందు నిర్ణయంలో లేకపోతే ఏదో ఒక ముళ్ళు, అతని హృదయాన్ని గాయం చేసే ముళ్ళు మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడైతే అతను హృదయ గాయమైతే ఆ సంఘానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు, తప్పిస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈ వ్యక్తి దాన్ని పొందుకోలేడు, విడవబడతాడు. అదే వర్తమానము పక్షాన్ని నిలబడిన వాడు దాన్ని చూడగలుగుతాడు. అది ఆ మాట యొక్క అంతర్యం ఏమిటో ఎరగగలుగుతాడు. 70 మంది వెళ్ళిపోవాలా యేసు దగ్గర? 70 మంది శిష్యులు వెళ్ళిపోవాలా? 12 మంది దగ్గరికి వచ్చి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని అడగలా? కానీ మేము ఎవరి వద్దకు వెళ్తామని అనలా? ఏర్పాటు. అక్కడ అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరుచుకొనలేదా, ఎన్నుకొనలేదా అనే మాట అక్కడ ఎన్నండి, అది 6వ అధ్యాయము 68వ వచనములో చెప్తాడు. ప్రజలా చెప్పాడా? 6:68 యోహాను సువార్త. ఏంటండి చదవమ్మా. సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మను 12 చూసారా అండి, ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ఒకడు సాతానని కూడా చెప్తున్నాడు, అపవాదని. చూసారా? హల్లెలూయా. మరి అప్పగించాలంటే సాతానుడు ఉండాలిగా. అప్పగించాలంటే సాతానుడు ఉండాలా వద్దా? ఉండాలి. హల్లెలూయా. అప్పగించాలంటే సాతానుడు ఉండాలి. అర్థమవుతుందా? అదే మొదటి రాకడ ఎలాగో రెండో రాకడ కూడా అంతే, సేమ్ అండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 108వ ఇజ్రాయెల్ అంతా ముందుగా నిర్ణయించబడి ఉన్న ఇజ్రాయెల్ వారు రక్షించబడతారు. ఇది రోమా 11వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్న మాట. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20, మీరు తీయండి, 26వ వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు, ఇప్పుడు చూసారా బోర్లో వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మీరు వర్తమానము అనుసరిస్తున్న వాళ్ళు అయితే గ్రహిస్తారు. బూరలు వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే స్వదేశానికి తీసుకెళ్తున్నాయి. ఎప్పుడైతే స్వదేశంలో వాళ్ళు ప్రవేశించారో అప్పుడు దేవుడు వారితో వ్యవహరించటానికి వస్తున్నాడు. ప్రజలాడు ఇప్పుడు మీరు చూస్తే ఇటు అన్ని జనులు ఉన్నారు, అటు వారి స్వదేశంలో యూదులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారితో వ్యవహరిస్తున్నాడా అంటే వ్యవహరించటల్లా. ఎందుకు వ్యవహరించటం లేదంటే మనలని ఎత్తబాటులోకి వెళ్ళే అంతవరకు కూడా దేవుడు వారితో వ్యవహరించడు. ఒకవైపు యూదులతో, ఇంకొక వైపు అన్ని జనులతో ఒకే టైంలో వ్యవహరించడు. ప్రజలా యూదులతో వ్యవహరిస్తున్నాడంటే అన్ని జనులతో ఆపేస్తాడు. అంటే యూదులు 1,44,000 మంది దగ్గరికి వ్యవహరిస్తున్నాడంటే మోషే ఏలీయాల వర్తమానం వచ్చిందంటే ఇటు ఎత్తబాటు అయిపోయింది. అన్ని జనులతో దేవుడు వ్యవహారం ఆపేశాడని అర్థం. ప్రజలాడు ఇటు అన్ని జనులతో వ్యవహరిస్తున్నాడంటే ఇప్పుడు యూదులతో వ్యవహరించటల్లా ఆయన. గుర్తుందా? ఈ విషయాలు పట్టుకోండి. అందుకంటున్నాడు వాళ్ళ ప్రవేశము సంపూర్ణమైనప్పుడు, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు అంటే ఎవరండి? విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు విమోచకుడు సియోన్ ఎవరు? ఆయన భార్య అంటే వధువు. ఇప్పుడు వధువు ఎత్తబాటులో వెళ్ళిన తర్వాత హల్లెలూయా, ఇప్పుడు వధువు ఎక్కడికి వెళ్తుంది? ఎత్తబాటులో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంది? సియోను ఎక్కడున్నాడు?
ఎత్తబాటు అయిన తర్వాత ఆ యొక్క పరలోకంలో ఉన్నది ఆమె. ఈ ముద్ర ఎప్పబడేటప్పుడు, 6వ ముద్ర ఎప్పబడేటప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడున్నారంటే వాళ్ళు విందులో ఉన్నారు, ప్రజల మహిమలో ఉన్నారు. భూమి మీద మోషేలీల వర్తమానం వస్తుంది. ఆ సియోనులో నుండి ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే హల్లెలూయా, అక్కడ నుండి చదువమ్మా అమ్మ అక్క, అది ప్రకటన 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండుట చూచితిని. అంటే ఇప్పుడు వరుడు ఎవరితో ఉన్నాడు? వధువుతో ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న ఆ 1,44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు చూసారా అండి, ఈ 1,44,000 మంది 144,000 మంది ఇటు బెన్యామీనుకు సాదృశ్యముగా ఉన్నారు. మనం పోయిన వర్తమానంలో మనం చూసాము, బెన్యామీను ఎవరికి నీడాన్ని చెప్పాము? వధువుకి నీడ. హల్లెలూయా, వధువుకి నీడ. 6-7 బోరల మధ్యలో బెన్యామీను వస్తున్నాడు. ఆ బెన్యామీను గోతిలో, ఆ సంచిలో ఏం పెట్టాడు? వెండి గిన్నె పెట్టాడు. అంటే వెండి అంటే విమోచన అయి ఉన్నది. ప్రకటన 10 విమోచన, ఆ యొక్క 7 ముద్రలు విమోచన గ్రంథం. ఆ విమోచన గ్రంథాన్ని ఎవరిలో పెట్టాడు? వధువులో పెట్టాడు. ఈ 1,44,000 మంది స్త్రీ సాంగత్యం చెరగని వారని, వీరు అనిందులని చెప్పబడతా ఉన్నదా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దామా, రోమీలకు రాసిన పత్రిక. ఇక్కడ మీరు చూడండి, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, ఇప్పుడు యాకోబు అంటే ఎవరు? యూదులు. యాకోబు 12 గోత్రాల వాళ్ళు. అర్థమవుతుందా? యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించిన. ఇప్పుడు భక్తిహీనత తొలగించటానికి ఎవరు వస్తున్నారు? అక్కడ ఆ యొక్క విమోచకుడు వస్తున్నాడు. మనలో భక్తిహీనతను తొలగించటానికి విమోచకుడు వచ్చాడా? 7వ ముద్ర కింద విమోచకుడు అన్య జనుల్లో భక్తిహీనతను తొలగించటానికి వచ్చినట్టయితే 7వ బోర కింద విమోచకుడు హల్లెలూయా యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించడానికి వారి మధ్యకి దిగొస్తా ఉన్నాడు. అదేనా మత్తయి 24:29? అదేనా మత్తయి సువార్త 24:29? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినాల ఏంటది? 6వ ముద్ర, 6th సీల్. హల్లెలూయా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు, ఎక్కడండి? సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటారు. అవునా? 1,44,000 మంది రొమ్ము కొట్టుకుంటారా? ఇంకొంచెం ముందు చదువుతామా? మరియు ఆయన గొప్ప బూరతో దూతను కాదు, దూతలు, 2 దూతలు. ఎవరా 2 దూతలు? ప్రకటన 11లో వస్తున్నారు. 2 సాక్షులు, మోషే ఏలియాలు. వారు వచ్చి ఏం చేస్తారంట? వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి
ఆయన ఏర్పరుచుకున్న వారిని. ఇప్పుడు చెప్పండి, 7వ బోర కింద మోషే ఏలియాలు వచ్చి ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు 4 దిక్కుల్లో నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తే 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువుని, ఏర్పరచుకున్న వధువుని పోగు చేయడానికి మోషే ఏలియాల యొక్క ఆత్మ ఒక్క వ్యక్తిలో ఉండి, ఒక్క వ్యక్తిలో ఉండి, విలియం మేరం బ్రన్హాములో ఉండి, హల్లెలూయా. అక్కడైతే 2 వ్యక్తులు, ఇక్కడైతే ఒకే వ్యక్తి ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తుంది. ఎక్కడికి? పీనుగ ఎక్కడ ఉండునో పక్షిరాజు పిల్లలని పీనుగ దగ్గరికి పోగు చేస్తుంది. పీనుగ అంటే ఆయన వాక్యం. సంఘం దగ్గరికి కాదు, ఒక సిద్ధాంతం దగ్గరికి కాదు, ఒక మినిస్ట్రీ దగ్గరికి కాదు, ఒక డినామినేషన్ దగ్గరికి కాదు, ఒక కట్టడం దగ్గరికి కాదు. ఎక్కడికి పోగు చేస్తుందయ్యా అంటే పీనుగ దగ్గరికి. పక్షిరాజు పిల్లలను పీనుగ దగ్గరికి పోగు చేస్తుంది. పీనుగ అంటే ఆయన వాక్యం. నా శరీరమే, నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవము గలవాడు. ఆయన శరీరము పీనుగై ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వాక్యము దగ్గరికి ఆ పక్షిరాజు పిల్లలైన మనలందరినీ పోగు చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఆర్భాట వర్తమానం మనల్ని పోగు చేస్తుంది. ఎక్కడికి? క్రీస్తులోకి సమకూరుస్తుంది. ఆర్భాట వర్తమానము మనల్ని సమకూరుస్తుంది, క్రీస్తులోకి సమకూరుస్తుంది, వాక్యములోకి పోగు చేస్తా ఉన్నది, వాక్య రెవల్యూషన్ తీసుకొస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చదువుదాం. అక్కడ అమ్మ చదువు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ, ఈ జనులందరూ అనే దానికి మరలాటి వెళ్ళవాకండి, 1,000,000 మంది దగ్గరికి వెళ్ళవాకండి. ముందే చెప్పాడు నిర్ణయించబడిన వారని. ఆ నిర్ణయించబడిన జనులందరూ రక్షించబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి రండి అమ్మా. రోమా 11వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం కనుగొన్నాము. ఇప్పుడు మనము దాన్ని ఎరిగి ఉన్నాము. మనము అక్కడ మనము ఆ ఆత్మలు చూచితిమి. చూసామా? అక్కడ మనము ఆ ఆత్మను చూచితిమి. 109వ పేర. ఇప్పుడు ఎంత సమీపంలో ఉన్నామో గమనించండి. ఇది ఇంతకు ముందు ఎందుకు జరగలేదు? ఎందుకనగా అది ఇంతకు ముందు జరగలేదు. ఇప్పుడు మీరు దాన్ని చూస్తున్నారు. మీరు చూసారా? చూడండి. గొప్ప పరిశుద్ధాత్మ, హల్లెలూయా, సంఘకాలాలన్నిటి ద్వారా మరియు సమయముల ద్వారా, కాలముల ద్వారా మరియు సమయముల ద్వారా దానిని, ఆ కార్యాలను చూచుచున్నది. మరి ఇప్పుడు అది బయలుపరచబడి ఉన్నది. మరి అప్పుడు మీరు అక్కడ చూచి మరియు అది సత్యమని గ్రహించుచున్నారు. అదే అక్కడ జరిగిన సంగతిగా ఉన్నది. మీరు చూడకుండా అది సత్యమని గ్రహిస్తారా అండి? చూడకుండా సత్యమని ఎరుగుతారా అండి? గుడ్డివారు యూదులు ఎలాగ ఎరగలేదో, వాళ్ళు చూడలేదు కాబట్టి ఎరగల. ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి గ్రహిస్తున్నాం. 110వ పేర. ఇప్పుడు అది ఐక్యమేను జరిపిన హత్యలో, శ్రమలకు మునుపు జరిగిన హత్యలో హతసాక్షులుగా మరణించారు. ఇప్పుడు మనము 6వ మరియు 7వ ముద్రలకు మధ్య చూడబోవు ఈ 1,44,000 మందికి వారు ఎవరు? 5వ బోర కింద 6వ బోర కింద చంపబడిన వారు సాదృశ్యముగా ఉన్నారు. పట్టుకుంటున్నారా? ఐక్యమాను ఇక్కడ రాశాడు కదా, ఐక్యమాను జరిపిన హత్యలో, శ్రమలకు మునుపు జరిగిన హత్యలో హతసాక్షులుగా మరణించారు.
ఇప్పుడు మనము 6-7 బోర్లకు మధ్య చూడబోవు ఈ 1,40,4,000 మందికి వారు ఈ చంపబడిన వారు ఎవరితో గుర్తించబడుతున్నారు? వాళ్ళు ఎవరితో గుర్తించబడుతున్నారు? ఈ 1,44,000 మందితో గుర్తించబడుతున్నారు. అంటే వీరు కూడా చంపబడాలి వాళ్ళకలాగా. అర్థమవుతుందా? వీళ్ళు కూడా చంపబడేదాకా ఈ భూమి మీద ఉండిద్దా? అసలు శ్రమలు చూసిద్దా? అంటే ఇవి ఎత్తబడాలి, ఆ మర్మాలు పట్టుకోవాలి. హల్లెలూయా. మరియు 7వ ముద్ర ఒకే ఒక కార్యం. హల్లెలూయా. అయితే మరియు ఇది పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. 7వ ముద్ర ఏంటి? అర్ధగంట సేపు నిశ్శబ్దం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 8:1 ఏం చెప్తుందండి? 7వ ముద్ర విప్పినప్పుడు, ఆయన 7వ ముద్ర నిప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు. ఇప్పుడు చూడండి, మనకి అర్ధగంట సేపు నిశ్శబ్దం. మరప్పుడు దేవుడు మాత్రమే దాన్ని బయలుపరచగలడు. అది నిశ్శబ్దం. అక్కడ ఏముంది? ఎవరు బయలుపరుస్తారు? దేవుడు ఒక్కడే దాన్ని బయలుపరచగలడు. అది ఎక్కడ చిన్న చిహ్న కదండి, చిహ్న రూపము కూడా లేకుండా చెప్పబడి ఉండలేదు. హల్లెలూయా. చిహ్న రూపముగా కూడా చెప్పబడి ఉండలేదు. అది ఎక్కడన్నా చెప్పబడిందా? ఎక్కడా లేదు. అది రేపు రాత్రికి నా కొరకు ప్రార్థించండి. రేపు రాత్రికి అండి అది 7వ ముద్ర, రేపు రాత్రికి. హల్లెలూయా. ఒక్క రాత్రిలోనే ప్రవక్త ముద్ర అంతా చెప్పేశాడు. హల్లెలూయా. 6వ ముద్ర అంతా చెప్పేశాడండి. అభిషేకం కింద ఉంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి గమనించండి, సంఘము కూడా దాన్ని క్యాచ్ చేయాలండి, పట్టుకుంటా ఉండాలి. మీరు పట్టుకుంటారని మరి మనకి ఎన్ని పేరాలైనాయి? 10 పేరాలైనాయి అంతే. ఈ ఎన్ని పేరాలు ఉన్నాయో తెలుసా? చూడమ్మా, 6వ ముద్ర ఎన్ని పేరాలండి? 476 పేరాలు. 476 పేరాలు మనకి 2 గంటలు, 1:30 అంటే పావుదొక్కు 2 గంటలైంది. 2 గంటలైనా కానీ మనకి 10 పేరాలు కావాలి. ప్రజలు ప్రార్థించండి, ఎక్కువగా మనం ముందుకెళ్ళాలి. ప్రార్థిద్దామా? దేవుడు మాట దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.